125వ కీర్తన 125వ కీర్తన 2వ చరణంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, యెరూషలేము చుట్టూ ఏమున్నాయి చెప్పండి? యెరూషలేము చుట్టూ ఏమున్నాయంట? చెప్పండి, యెరూషలేము చుట్టూ ఏమున్నాయంట? పర్వతములు ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ ఆఫ్ఘనిస్తాన్ పైనకి దాడి చేశారు. ఎవరు దాడి చేశారు చెప్పండి? తాలిబాన్ అదే కదా. ఆఫ్ఘనిస్తాన్ పైనకి తాలిబాన్లు దాడి చేస్తే ఆ ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని వారు పట్టుకోలేకపోయినారు. అవునా? ఏం ప్రాంతం అది? జ్ఞాపకం లేదా? చెప్పు, ఏం ప్రాంతం అది? ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని వాళ్ళు పట్టుకోలేకపోయినారు. ఎందుకు పట్టుకోలేకపోయినారు? నేను ఈ మాటలు ఇంతకుముందు కూడా చెప్పాను. కానీ నేను నిన్న రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు యెరూషలేము చుట్టూ ప్రాకారంలో ఉన్నట్టుగా నేను నీకుందును అనే మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. చెప్పాను కదా ప్రభా, ఈ మాట ఇంతకుముందు చెప్పాను కదా అని అంటే, అప్పటి నుంచి అదే ఆలోచన చేస్తున్నా. ఇంతకుముందు చెప్పాను, మరలా ఎందుకు చెప్పాలా? అసలు నేను బెరాకా లోయ గురించి చెప్దాం అనుకున్నా. అసలు ఆల్రెడీ దాని గురించి వాక్యం చదువుతున్నప్పుడు యెహోషాపాతు 4వ రోజులు కదా, 4 రోజులు కుడికలు పెడదాం. ఏమేన్ స్తుతి కుడికి ఒక రోజు ఉండాలి వేస్తున్నప్పుడు. ఏమేన్ యెహోషాపాతు కుడికలు అంటే అట్లాగే ఉంటాయి. వాళ్ళు 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్, ఒకరోజు స్తుతి కుడిక. జయం ఇచ్చినప్పుడు స్తుతి కుడిక పెట్టాలి కదా, అది బెరాకా లోయ. అది ఆ వాక్యం మీరు చెప్తా అంటే మరి బెరాకా గురించి చెప్దాం అనుకున్నా. ఎందుకనంటే మన వాళ్ళు చాలామంది స్తుతులు స్తోత్రాలు చెల్లించిపిస్తున్నారు. ఫోన్లో పాటలు వినడు తప్ప వీళ్ళు నోటితో పాడతలేరు. అందుకే జయాలు దొరుకుతలేదు చాలామందికి. వింటున్నారు నా మాటలు? వింటున్నారు? ఫోన్తో పాడిస్తారు, ఫోన్తో స్తుతులు చెప్పిస్తున్నారు. కానీ మీరు నోరు తెరిచి ప్రభుని ఏం చేయట్లేరు చెప్పండి? ప్రయాణాల్లో పాటలు, పడుకున్నప్పుడు పాటలు, అదంతా ఓకే, దేవుడికి స్తోత్రం, మంచిదే, తప్పని కాదు. కానీ మీరు బలంను పొందాలి అంటే పాడాలా, స్తుతి చెల్లించాలా, జిహ్వ బలులు దేవునికి అర్పించాలి. అనేక విషయాలు మీకు చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఇదెందుకు ఇచ్చాడో నాకు తెలియదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని దాడి చేస్తూ అది పట్టుకుందామని వారు వెళ్ళినప్పుడు ఆ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఒక ప్రాంతం మాత్రం వారికి తాలిబాన్లకి త్వరగా అందలేదు. త్వరగా దాన్ని వారు ఏమంటారు, ఆక్యుపై చేసుకోలేరు, స్వాధీనం చేసుకోలేరు. ఆ ప్రాంతం పేరు నాకు తెలియదు. మీలో ఎవరైనా జ్ఞానులు ఉంటే ఫాస్ట్గా ఉంటే చెప్పవచ్చు. దేవుడికి స్తోత్రం. ఒక ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం తాలిబాన్లు స్వాధీనం చేసుకునేటప్పుడు ఆ ఒక్క ప్రాంతాన్ని మాత్రం కొంతకాలం యుద్ధం జరిగింది. అంటే కొన్ని రోజులు, కొన్ని దినములు యుద్ధం జరిగింది. ఎందుకు యుద్ధం జరిగింది? ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అంతటిని వారు స్వాధీనం చేసుకున్నా ఆ ఒక్క ప్రాంతాన్ని మాత్రం ఎందుకు వారు స్వాధీనం చేసుకోలేకపోయినారు అంటే, అమ్మా వింటున్నారా తల్లి? వాక్యాన్ని వింటే దేవుడు వాక్యం అయిపోయే లోపు దేవుడు స్వస్థతనిచ్చి పంపిస్తాడు. ఆమెన్. నమ్ముతున్నారా? చెప్పండి, నమ్ముతారా? నమ్మాల్సిందే కదా. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో ఆల్రెడీ చేసి ఉన్నాడు. మిరియాలు కాదు, కార్యాలు. దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతాన్ని ఏదైతే ఉందో ఒకదాన్ని వారు ఆక్యుపైడ్ చేసుకోలేకపోయినారు, ఒకదాన్ని వారు పట్టుకోలేకపోయినారు, ఒకదాన్ని వారు స్వాధీనపరచుకోలేకపోయినారు. గల కారణం ఏమిటి అని అంటే, దాని చుట్టూ ఉన్న ఏమున్నాయంటే చెప్పండి, పర్వతములు ఉన్నాయంట. దాని చుట్టూ లోయ, పర్వతములు. అంటే ఈ పర్వతములు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో లేకపోతే ఏదైనా అక్కడ ఆ ఒక ప్రాంతం ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్లో, ఆ ప్రాంతాన్ని
ఆక్యుపైడ్ చేసుకోవడానికి వీళ్ళు వెళ్తున్నప్పుడంట ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఒకటే రూట్, మరలా వేరే రూట్ ఏం లేదు. ఇంకా ఆ రూట్ నుంచి వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఎక్కడి నుంచి రావడానికి వీల్లేదు, ఎందుకంటే చుట్టూ లోయ పర్వతాలు ఉన్నాయి. ఒక రూట్ మాత్రమే వారు రావడానికి అవకాశం ఉంది. ఆ ఒక్క రూట్ నుంచి వస్తే ఆ ఒక్క రూట్ దగ్గర వాళ్ళు ఏం చేయొచ్చు చెప్పండి? కావలి కాయొచ్చు. అవునా? వారు కావలి కాయొచ్చు. వారు అక్కడ ఉండి కావలి కాస్తూ ఆ ఒక్క రూట్ ద్వారా ఎంతమంది వస్తున్నారో వారు అందరిని ఏం చేయొచ్చు చెప్పండి? ఆపొచ్చా లేదా? ఆపొచ్చు. ఇప్పుడు ఎరికో కూడా ఉంది, అది చాలా ప్రాకారములు, అది చాలా పెద్ద ప్రాకారం, చాలా దిట్టమైన బలమైన గట్టిగా. ఇప్పుడంటే ఏసీసీ సిమెంటు, భారతీ సిమెంటు, ఇప్పుడంటే అల్ట్రాటెక్ సిమెంట్ అని వాడుతూ ఉన్నారు. కానీ మరి అప్పుడు ఏ ఐరన్ వాడారు వారు? ఐరన్ లేదు, ఏం లేదు. మరలా ఇప్పుడు మన ఎంఆర్హెచ్ఎస్ స్కూల్లో మనం చూస్తే డంగు సున్నం, అదంతా ఏం సున్నం? అది డంగు సున్నం అంట. డంగు సున్నం అని అంటే ఎడ్లతో దింపి కట్టినాయి అంట మొత్తం. అది ఎంత గట్టిగా ఉన్నది కదా! దేవుడికి స్తోత్రం. అంటే ఎరికోది ఎట్లా గట్టిగా ఉండవచ్చు? ఆ ఎరికో గోడల పైన ఇక్కడ ఒక బస్సు అక్కడ ఒక బస్సు వెళ్తూ ఉంటుంటే ఎంత వెడల్పుగా ఉంటుందో అంత వెడల్పుగా ఉన్నది ఆ గోడ. ఆ గోడ పైనే ఇల్లులు ఉన్నాయి, ఆ గోడ పైనే హౌసెస్ కదా ఉన్నాయి, గృహాలు ఉన్నాయి. ఆ గృహములలో ఒకదైన గృహము ఎవరి గృహము? రహాబు అనే వేశ్య గృహం. అంటే అంత ప్రాకారంలో గట్టి కలిగి ఉండి గేట్ దగ్గర గేట్ లాక్ వేసేసినారు. ఇంకా ఎవరు వెళ్తారు లోపలికి? ఒకటే కదా ద్వారం, ఒకటే కదా. అందుకే దేవుడు ప్రాకారంలో కూలగొట్టేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే దాన్ని దేవుని బిడ్డలు పట్టుకోవాలంటే మన మామూలు విషయం కాదు. గేట్లు పనిచేయవు, ఇంకా కూలిపోయినే ఉన్న పాటన. కాబట్టి ఒకటే మార్గం లోపలికి వెళ్ళాలంటే. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఏదైతే ఒక ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని వారు పట్టుకోవాలి అంటే మొత్తం ఆఫ్ఘన్ పూర్తిగా వారి చేతిలోనికి వెళ్ళిపోయినా ఆ ఒక్క ప్రాంతమును వెళ్ళకపోవడానికి గల కారణము దాని చుట్టూ పర్వతములు ఉన్నాయి, దాని చుట్టూ లోయలు ఉన్నాయి. ఎవరు దాటలేరు కదా, ఎవరు రాలేరు కదా. ఒకటే ఒక మార్గం. ఇంకా అక్కడ కావలి కాస్తూ ఉన్నారు. చాలా యుద్ధం జరిగిందో, చాలా కష్టమైంది. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారు, వారు శ్రమను అనుభవించారు. మరి ఎలా జరిగింది అని అంటే వారిలో ఉన్న అంతరంగ పోరాటం, ఆ ప్రాంతంలో ఉన్న వారికి రివర్స్ అయిపోయి ఏదో జరిగిపోయింది మొత్తానికి. కానీ ఎవరు రావడానికి వీలు లేకుండా అంత గట్టిగా వారు ఏం చేస్తున్నారని అంటే పూర్తిగా ఏమంట కావలి కాసి ఉన్నారు. ముట్టడి దిబ్బ మొత్తానికి గట్టిగా, ఇంకా ముందు లోపలికి రాలేరు. ఇంకా అసలు ఏ పురుగు కాదు కదా, అసలు ఎవరు అంత గట్టిగా. అంటే ఆ చుట్టూ ఆ ప్రాంతం చుట్టూ అంత ప్రాకారములు లేక లోయలు లేక పర్వతములు ఉన్నాయంట. అందుకే స్వాధీనం చేసుకోలేకపోయినారు. త్వరగా ఆలస్యమైంది. మరి దాన్ని తీసుకోలేకపోయినారు, త్వరగా లాక్కోలేకపోయినారు. మరి ఒక ప్రాంతమునకు లోయలను గురించి పోలుస్తున్నాడు, పర్వతముల గురించి పోలుస్తున్నాడు. సేమ్ ఇప్పుడు ఆఫ్ఘన్ ప్రాంతంలో ఏదైతే మనకు కనబడతా ఉందో ప్రభు చెప్తా ఉన్నది, దేవుని వాక్యం చెప్తా ఉన్నది, యెరూషలేము చుట్టూ ఏమున్నాయంటే చెప్పండి? పర్వతములు. యెరూషలేము చుట్టూ పర్వతములు, అనేక పర్వతాలు. ఇదిగో ఎన్నో ఆ పర్వతాలు. దాంట్లో ఒక కొండ, ఒక పర్వతం సియోను కొండ అని కూడా చెప్పవచ్చు. కొండలు, పర్వతాలు. ఆ యెరూషలేము చుట్టూ ఇలా ఏమంట పర్వతాలు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నప్పుడు యెరూషలేమును త్వరగా స్వాధీనం చేసుకోవడానికి అవుతుందా చెప్పండి? అవుతుందంటారా? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటే పర్వతాల పైన పర్వతాలు ఎక్కాలంటే ఫస్ట్ ఏం ఎక్కాలి చెప్పండి? పర్వతాలు ఎక్కాలంటే ఏం దాటుకొని రావాలా? ఏం దాటుకొని రావాలా? లోయ. పర్వతాలు ఎక్కాలంటే అవునా కదా? ఇప్పుడు మనకు బైబిల్లో మనకు కనబడతారు ఎవరు? అహాబు రాజును ఎదిరించడానికి, ఇశ్రాయేల్ రాజును ఎదిరించడానికి అనుకుంటా. వారి దేవుడు ఎక్కడంట? పర్వతంలో దేవుడు. కాబట్టి పర్వతంలో కాదు మనం యుద్ధం చేయాల్సింది, లోయలో మనం యుద్ధం చేద్దామని. లోయలో కూడా వాళ్ళు ఏడిపోతారు. వాళ్ళ దేవుడు లోయలకు దేవుడు కనుక మనం ఇంకొక మార్గంలోకి వెళ్ళిపోదాం అంటారు.
అంటే ఆ చుట్టూ ప్రాంతాలు ఎట్లాగ ఉన్నాయనంటే లోయలు పర్వతాలు. అంటే ఒక శత్రువు దాటుకొని రావాలనంటే ఈజీగా ఆ ప్రాంతానికి ఆ పర్వతాలు ఉన్నప్పుడు ఈజీగా దాన్ని ఏమంటారు, దాని సైనికులు ఎవరైతే కాపలు కాస్తున్నారో వారికి ఎవరైతే దానికి ఎంటర్ అవుతున్నారో వారికి కనబడరా చెప్పండి? కనబడతారా లేదా చెప్పండి? కనబడతారు. ఇప్పుడు మనకు కోట ఉంది, గోల్కొండ ఫోర్ట్ ఉంది, అవునా? చూసారా? ఎగ్జిబిషన్ చూశారు. ఎవరు చూడలే గోల్కొండ ఫోర్ట్? గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్. ఆ గోల్కొండ ఫోర్ట్ చూశారు. ఆ గోల్కొండ కోట వైర్లేమో పీక్తా ఉన్నాడు. ఆ గోల్కొండ ఫోర్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దాని నుంచి ఏం చేస్తున్నారా, దానిపైన ఎత్తైన స్థలం పైన నిలబడతారు. ఎత్తైన స్థలం పైనుంచి, అది పైనుంచి చూస్తున్నప్పుడు ఎవరు వచ్చినా కూడా ఏమన్నా అర్థమవుతుందా? అర్థం కాదా? ఏ శత్రువు వచ్చినా కూడా అర్థమవుతుంది. అంటే ఆ కోటలు ఎందుకు ఎత్తుగా కట్టి ఉన్నాయనంటే ఆ శత్రువులు వచ్చేయాక ఆ మార్గాలను మనం కనిపెట్టి, మార్గాలను మనం చూసి వారిని ఎదురించడానికి, వారిని ఎదుర్కోవడానికి, వారితో యుద్ధం చేయడానికి, ముందుకెళ్ళడానికి వారు ఎత్తైన పర్వతముల పైన కోటలు కట్టుకొని, మనం అంటే వాటిని ఏమన్నా బుర్జు అంటే మరి దాబాలో అండబుర్జు కాదు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. మళ్ళీ బుర్జు అంటే నీకు ఆకలికి అదే గుర్తొస్తుంది కదా. ఆ ఎత్తైన ఏమంటారు, దానిపైన నిలబడి చూస్తూ ఉంటారు. మనకు బిదర్ కోట కూడా తెలుసు, బిదర్ ఫోర్ట్. అది కూడా ఎత్తు స్థలంలో పోయి నిలబడితే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అన్నీ మనకు అర్థమవుతాయి. దాని చుట్టూ ఏముందో చెప్పండి? ఏముంది ఆ బిదర్ ఫోర్ట్ చుట్టూ? లోయ. దాని చుట్టూ లోయ ఉన్నది. చూస్తే గుంత పెద్దగా లోయలాగా ఉంది అది. ఎందుకంటే ఎవడు రాలేడు కదా, లోయను దాటుకొని రాలేడు. ఇప్పుడు ఒకవేళ వాటిపైన యుద్ధం చేయాలంటే ఒకటే మార్గం. ఆ వే పైన ఆ మార్గంలో నుంచి వస్తేనే వాడు ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఆ మార్గంలో సైనికులు ఉంటారు, ఆ మార్గంలో భటులు ఉంటారు, అవునా కదా? ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే పిల్లరా, ఇప్పుడు ఆ లోయలు, ఆ కొండలు ఎలాగైతే ఒక ప్రాంతం చుట్టూ ఉన్నాయో అలాగే నేను నా ప్రజల చుట్టూ నేను ఉంటా అని ప్రభు చెప్తాను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చెప్తా ఉన్నాడు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లుగా ఏమంట, యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుడికి స్తోత్రం. ఎవరు చుట్టూ ఉంటాడంట? తన ప్రజలంటే ఎవరు చెప్పండి? తన ప్రజలు ఎవరు చెప్పండి బ్రదర్? ఎవరు తన ప్రజలంటే? ఎక్కడున్నారు వాళ్ళు చెప్పండి? ఎక్కడున్నారు వాళ్ళు తన ప్రజలంటే చెప్పండి? ఎక్కడుంటారు వాళ్ళు? ఏ దేశంలో ఉన్నారు చెప్పండి? ఎక్కడున్నారు చెప్పయ్యా? ఏడున్నారు? తన ప్రజలంటే ఎవరు? ఏ దేశంలో ఉన్నారు వాళ్ళు? ఇశ్రాయేలా? మనమే కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమో చూసినా ఏమని చెప్తారేమో అని. తన ప్రజలంటే మరి అక్కడ తీసుకెళ్తుందేమో వేలు అనుకున్నా. ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళదే కదా. వాళ్ళు ఎక్కడ దేవుని ప్రజలు? శరీరం బట్టి క్రీస్తు వారిలో పుట్టెను కానీ కదా, వారికి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. అది రక్షణ. మనము అబ్రహాము కుమారులుగా దేవుని సన్నిధిలో పిలువబడుతున్నాం. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమే అబ్రహాము సంతానం, మనమే అబ్రహాము కుమారులం, మనమే అదిగో వాగ్దాన పుత్రులం, మనమే ఇస్సాకు యొక్క సాదృశ్యంగా దేవుని యొక్క అబ్రహాము యొక్క పిల్లలముగా మనం పిలువబడుతున్నాం. వారు ఇంకా అంగీకరించలే. కుమారుని ముద్దు పెట్టుకుని లేనిలా ఆయన తండ్రి ఏం చేస్తాడంట? కోపించను. అదే కదా మనం చదువుకున్నాం 2వ కీర్తనలో. కుమారుని ముద్దు పెట్టుకుని లేనిలా వారి పైన దేవుడు కోపాన్ని చూపిస్తూ ఉన్నాడు. అలాగే దాని వాత్సల్యాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకా వారు మెస్సయ్యను ఏం చేయలేరు చెప్పండి? అంగీకరించలేరు. వారు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా వారు ఇంకా యాక్సెప్ట్ చేయలేరు.
ఇప్పుడు నిజమైన కుమారులు ఎవరు? నిజమైన దేవుని బిడ్డలు ఎవరు? నిజమైన తండ్రి సంపాదించిన తన స్వాస్థ్యం ఎవరనంటే తన రక్తంతో కడగబడిన నువ్వు నేను మాత్రమే. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నేను దేవుని బిడ్డలముగా మనం ఉన్నాం. ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. వెండితో కాదు, బంగారంతో కాదు, డబ్బుతో కాదు. ఆయన అమూల్యమైన తన స్వరక్తం ఇచ్చి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో తన ప్రాణమును పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. మనము ప్రశస్తమైన వ్యక్తులం. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇంకో మాట చెప్పాలంటే హెబ్రీ పత్రికలో నీ ధన్యత ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి 11వ అధ్యాయం 39వ వచనం. 39వ వచనం. వీళ్ళందరూ భక్తులు, దేవుని ప్రజలు. ఓ మోషే, యోహాను, ఇంకా ఎంతమంది, ఏలియా, ఎలీషా, అందరూ భక్తులు, శ్రేష్ఠ భక్తులు వీళ్ళందరూ. చదవండి ఏమంటున్నాడు 39. వీరందరూ తమ విశ్వాసము ద్వారా. వీరందరూ అంటే ఎవరు? వీరందరూ అంటే ఎవరు? 11వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారు? బారాకు, సంసోను, అబ్రహాము, ఇసాకు, యాకోబు, ఇంకెవరెవరు, ఎంతమంది పేర్లు ఉన్నాయి? మోషే, గిద్యోను, సమూయేలు, అందరు, ఇంకా దావీదు, అందరు ఉన్నారు అక్కడ. 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా పూర్తిగా. వారందరూ కూడా ఎవరు నమ్ముకున్నారు? దేవుని నమ్ముకున్నారు. కానీ ఏమంటున్నారు తెలుసా దేవుని యొక్క వాక్యం? చూడండి ఏమంట 39వ అధ్యాయం వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలం ఏం చేయలేదంట? అనుభవింపలేదు. గడిగా చప్పుడు కొడుతూ ప్రభును స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు దేవుని బిడ్డలు ఎవరు చెప్పండి? మనం లేకుండా వారు ఏం కాలేరంటే ఇంకా మన ద్వారానే వారు సంపూర్ణులు అవుతారు. మనమే కదా దేవుని ప్రజలం, వాగ్దానం చేయబడిన వారు, నిబంధన జనులం, దేవుని రక్తంతో కడగబడిన, కొనబడిన, తన స్వరక్తము చేత తన స్వాస్థ్యముగా, తన స్వకీయ సంపాద్యముగా ఉండున్నట్లుగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణమును పెట్టి నిన్ను కొన్నాడు, నిన్ను దత్తత తీసుకున్నాడు, కుమార్తెగా స్వీకరించాడు. ఆమేన్. మనం చాలాసార్లు చూస్తాం, కుమారునిగా స్వీకరించాడు, నా కుమారుడా అని పిలిచాడు అని. అంటే కుమార్తెలకు పేరు లేదు కదా. అంటే దేవుని యొక్క దృష్టిలో కుమార్తెలు అనేవారు కేవలం భూమిపైనే ఉన్నారు, పరలోకంలో లేరు. కుమారుల్లో నుండే కుమార్తెలు వచ్చారు. కాబట్టి ఆదాము నా కుమారుడు అంటే పాపం ఎలాగైతే వచ్చిందో అలాగే కడపటి ఆదామైన యేసు ప్రభు ద్వారా ఆశీర్వాదం ఎలాగైతే వచ్చిందో కుమారుడు అని పిలుస్తున్నాడంటే అర్థం ఏంటంటే కుమార్తెలు అని కూడా పిలుస్తున్నాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఈ జెండర్ అనేది ఎక్కడ ఉందని అంటే కేవలం భూమిపైననే ఉంది. మనం చనిపోతే గిండర్ ఏం లేదు. దేవుడికి స్తోత్రం. మరి ఏంటయ్యానంటే అందరూ దేవదూతలు పోలిన వారై ఉంటారంట. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. మరి దేవదూతలు ఎలాగున్నారు? కుమారుల వలె ఉన్నారు. దేవుని దూతల గురించి ఏమని వాక్యం చెప్తా ఉన్నదంటే కుమారులుగా చెప్తా ఉన్నారు. ఆమేన్. కాబట్టి స్త్రీలు పురుషులు అనేది అక్కడ లేదు, భేదమే లేదు. కేవలం భూమిపైననే దేవుడు కొన్ని నియమాలు నిబంధనలు పెట్టాడు కనుక దేవుడు ఏ పిలుపుతో నిన్ను పిలిచాడో దానిలో నువ్వేం కలిగి ఉండాలా చెప్పండి? దానిలో నువ్వేం కలిగి ఉండాలా? నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. మరి చాలామంది ఏ పిలుపుతో దేవుడు పిలిచాడో, ఏ శ్రేష్టమైన అద్భుతకరమైన దేవుడు ఆశీర్వాదంనిచ్చి ప్రజలను స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు చేశాడో దానికి వ్యతిరేకముగా చాలామంది నడుస్తూ ఉన్నారు. అమ్మ వింటున్నారా? ఏం చేస్తున్నారు చెప్పండి? దానికి వ్యతిరేకముగా నడుస్తూ ఉన్నారు. ఒకరోజు షాప్కి వెళ్ళి ప్యాంట్ చూపెట్టమంటే ప్యాంట్ చూపించాడు. ఈ ప్యాంట్ ఏదో బాగుందని అంటే ఇది లేడీస్ ప్యాంట్ అన్నాడు. లేడీస్కి ప్యాంట్లు కూడా వచ్చాయి. మళ్ళీ ఏం చేస్తారు? మరి దేవుని వాక్యం చెప్తుంది పురుషుని వేషం స్త్రీ వేసుకోకూడదు, స్త్రీ వేషము పురుషుడు ధరించుకోకూడదు అని వాక్యం చెప్తూ ఉంటుంటే నియమ నిబంధనలు ఉన్నాయి కదా. జీన్స్ ప్యాంట్ ఎందుకు నాకు అర్థం కాదు. నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని తిరగాల్సిన పనేముంది? అసలు గుర్తుపడతారు ఎవరికైనా? ఒక బైక్ పైన వెళ్తూ ఉన్నారు, అందరు పాపము బండి మీద పెట్టే వాళ్ళు అందరూ కూడా ఏదో చూస్తుంటారు కదా, బండ్ల పైన చూస్తూ ఉంటారు. ఆయన చూస్తుంటే వెనకాల జుట్టు వేసుకున్నాడు, టీషర్ట్ వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు. ఆడనా మొగన అర్థం కాలే. మరి వేరే వాళ్ళకి ముందుకు పోయి ముఖాలు చూస్తే అర్థమవుతుంది, అరే వీడా, దేవుడికి స్తోత్రం కదా. జుట్టు పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నారు. మరి కమ్మలు
మరి గాజులు ఎవరికి? ఆ సారికే. కమ్మలు పెట్టుకున్నాడు, గాజులు పెట్టుకున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు. చర్చికి వచ్చేటప్పుడు కాదు, మరి చర్చికి వచ్చేటప్పుడు సౌరం కొప్పేసుకొని వచ్చాడులే, కానీ బయట వెళ్ళేటప్పుడు అన్నీ పెట్టుకొని ఉన్నాడు. ప్రెస్సింగ్ టాప్, మరి అది హోల్స్ అవసరం లేదు దానికి. నా మాటలు అర్థమవుతున్నాయా? కొంతమంది కుట్టించుకున్నారు కూడా, చర్చికి పెట్టుకురారు, చర్చికి వేసుకురారు. ఏమనంటే చర్చికి ఒకలాగా ఉండాలి, బయట ఒకలాగా ఉండాలి. ఇంకేం చేస్తా చెప్పండి? చర్చికి అంటేనే ఒకలాగా ఉండాలా? అంటే నువ్వు చర్చిలో ఎలాగ ఉన్నావు కూడా బయట అలాగే ఉండాలి. దేవుడికి స్తోత్రం. చర్చిలో ఎలాగ ఉన్నావో బయట అలాగ ఉంటేనే నీకు ఆరోగ్యం ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే దయ్యాలు చుట్టుకున్నాయంటే అర్థం ఏంటి? నువ్వు గ్రామానికి వెళ్ళగానే దయ్యాలు చుట్టుకున్నాయంటే అర్థం ఏంటి? చర్చిలో లేనివి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమంట వస్తూ ఉన్నాయి. ఒక ఆమె వచ్చింది ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, ఆమెకు దురాత్మ పట్టింది. ఎక్కడి నుంచి పట్టింది అంటే కాటుక ఐటెక్స్ పల్లవి ఆమె పేరు. ఆమె వింటున్నారా? ఏం పేరు ఆమె పేరు? మళ్ళీ అరే ఏదో పెట్టుకొని మొత్తం నల్లగా చేసుకొని వచ్చింది. ఆమెకు దయ్యం పట్టింది అర్థం కాలేదు. 3 రోజులు వచ్చింది. నిద్రపోయిందో అర్థం కాలేదు. వాళ్ళు నీకేం రోగము? ఎవరో పెట్టుకున్నారు, లోకంలో పెట్టుకున్నారు, నీకేం పని? కాటికెళ్ళి పెట్టుకుని తిరుగుతారండి, నాకు అర్థం కాదు. కాటిక కళ్ళకు దయ్యాలు కనబడతాయి, జాగ్రత్త. మళ్ళీ దేవుడికి స్తోత్రం కలుగును కాక. అవునా? విన్నారా లేదా? అయ్యా కనిపిస్తాయి లేదా చెప్పండి? అదే నువ్వు కాటిక పెట్టుకొచ్చినప్పుడు దయ్యాలు కనిపిస్తే ఎట్లా ఉంటుంది నీ పరిస్థితి? నిజంగా ఒక ఆకారం నీ ముందుకు రావాలి. దేవునికి స్తోత్రం. 3 రోజులు జ్వరం వస్తుంది, మరలా నేనే ప్రార్థన చేయాలి. మరి పెట్టుకొని ఎండలు తిరుగుతావేంటి? మరి బస్ పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతా మళ్ళీ దయ్యాలు పట్టవా? మళ్ళీ అవి దయ్యాలు ఆకర్షించబడతాయి, దయ్యాలు వస్తూ ఉంటాయి. అసలు ఏమో మళ్ళీ కాటికలు పెట్టుకుంటే కళ్ళు వస్తాయి, ఏవో కళ్ళు తేటగా అవన్నీ నాకు తెలియదు. కానీ మరి ఎందుకో ఒక ప్రభావం కొంతమందిని వెంటాడుతున్నది కాటిక ద్వారా, ఐటెక్స్ పల్లవి ద్వారా. ఏం చేయబడతా ఉంది? కాటుకలు వెంటాడుతున్నాయి. అవి వెంటాడుతున్నాయి, దయ్యాలు వెంటాడుతున్నాయి. అమ్మ వింటున్నారా? ఎవరైనా పెట్టుకొని వస్తే దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మిమ్మల్ని దేవుని రాకడకై సిద్ధపరచడమే నా బాధ్యత. అంటే అదేమన్నా పెద్ద పాపమా అంటే ఏమో పాపమో పుణ్యమో నాకు తెలియదు, కానీ దయ్యాలు అయితే వచ్చాయి. మరి నాకు సంబంధం లేదు. మరి ఐటెక్స్ పల్లవి గురించి బైబిల్ అయితే రాయబడలే. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఏమైనా హల్లెలూయా. అదేదో అడ్వర్టైజ్మెంట్లో విన్నాం చిన్నప్పుడు పేరు, అందుకే చెప్తున్నాను. మరి ఇదేం కొత్త పేరు అనుకున్నారు. మరి మీకు సినిమాలు పిచ్చి ఉంటే తెలుస్తుంది, అందరికీ ఉండదు కదా, నాకు తెలుసు. అయ్యా వింటున్నారా? ఇక్కడ స్త్రీ వేషం పురుషుడు, పురుషుడు వేషం స్త్రీ ధరించకూడదు అని అంటే ధరించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సేవకు దేవుని పని చేసే వాళ్ళు అలా తయారైనప్పుడు ఇక విశ్వాసుల సంగతి ఏంటి చెప్పండి? ఇంకా అవునా కదా? వారే అలాగ తయారవుతూ ఉన్నారు, వారే అలాగ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇంకా ఎవరు? వారి సంగతి ఏంటి? విశ్వాసుల సంగతి ఏంటి? అపోస్తలుడైన పౌలు చెప్పాడు, అయ్యా మీరు సంఘానికి వస్తే అమ్మ స్త్రీలు ముసుగేసుకోనండి. ఎందుకు వేసుకోవాలి ముసుకోవాలంటే, దేవుడు వెంట్రుకలు పెంచుకున్న వారికి ముసుగేసుకోవాలంట. అంటే ఇప్పుడు పురుషుడు వెంట్రుకలు పెట్టుకొని సంఘానికి వచ్చాడంటే అర్థం ఏంటి? ఏం వేసుకోవాలా? ప్రార్థన చేసినప్పుడు పురుషుడు వెంట్రుకలు పెంచుకున్నాడు, ఏం వేసుకోవాలా? ముసుగేసుకోవాలా? లేదు కాబట్టి తీసేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ముసుగేసుకోవాలా? ఎందుకు అని అంటే అక్కడ చాలామంది ఆ కొరింథీ సంఘంలో వాళ్ళు చాలా విపరీతంగా మాట్లాడుతున్నారు, విపరీతంగా చేస్తూ ఉన్నారు. వారి వస్త్రధారణ బాగలేదు. మరలా తర్వాత వారి వస్త్రధారణ బాగలేకొచ్చి ఇప్పుడు యూట్యూబ్లలో డ్యూయట్ సాంగ్స్ అమ్మ దేవుని పాటలు పాడుతున్నారు కదా, అలా పాడుతుంటే అపోస్తలుడైన పౌలు కదా ఇక్కడ నా పాస్టర్, నాకు లాంటి పాస్టర్ కాదు ఆయన. అమ్మ నాకు లాంటివాడు కాదు. ఎవరు పాటలు పాడినా నేను మైక్ ఇస్తానేమో, కానీ ఆయన ఇయ్యడు. ఆయన అంటే ఎవరు? అయ్యా చెప్పండి, ఆయన అంటే ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఎవరి వాక్యం చెప్తారని నేను ఇస్తానేమో, కానీ ఆయన ఇయ్యడు. మళ్ళీ ఆయన ఇవ్వాలంటే పద్ధతి, ఒక నడిపింపు అనేది ఉండాలి, ఒక సమర్పణ అనేది ఉండాలి. ఈ రోజులలో ఏమనంటే కృప అని అంటాం. కృపను బట్టి అనేక మంది జీవితాలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. కృప పాపమును చేయడానికి కాదు ప్రభు ఇచ్చింది. కృప పాపంలో నిలవబడి పాపం నుంచి బయటికి వచ్చి మరలా పాపం చేయకుండా నిలవబడడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ చాలామంది కృపను ఆధారం చేసుకొని గాడ్స్ గ్రేస్ ప్రశస్ అంట. దేవుని కృప చాలా ప్రశస్తమైనది, నాకు చాలా కృపనిచ్చాడు, అందుకే కొంగులు లేకుండా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని గాడ్ బ్లెస్ యూ బ్రదర్. బ్లెస్ కాదు, ప్రెస్ ఇంకా నీ జీవితం. దేవుడికి స్తోత్రం. ఇంకేం చేద్దాం? వాళ్ళ విశ్వాసం అట్లా ఉన్నదనమాట. వారి విశ్వాస పరిమాణం ఇంకా వారికి మనకు సంబంధం లేదు వారితో. అమ్మ వింటున్నారా? నిజంగా మీరు చూడండి, చూడొద్దు అవసరం లేదు, ఎప్పుడైనా కనబడితే చూద్దురుగా.
మీకు అర్థమవుతాయి తర్వాత. ఎందుకు చూస్తారు? ఊరికే లేనిపోని దమాక్ పాడు చేసుకుంటారు. నాది పాడైంది చూసి, వాళ్ళని వీళ్ళని చూసి నాకు పాడైంది ప్రభా, ఆ పాడైన నేను ప్రార్థన చేస్తున్నా, దేవా మీరు కార్యం చేయను, అయినా మీరు కార్యం చేయి ప్రభా. రాత్రి ఒక కొట్టి చూసిన యూట్యూబ్లో 2:30 3 కొట్టిన 2:30 ప్రేయర్ చేసేటప్పుడు ఇప్పుడు మణిపూర్ పరిస్థితి ఏంటి అని కొట్టిన, మరలా సమస్యనే ఉంది అక్కడ. రోజు ప్రార్థన చేస్తున్నా. మన వాళ్ళేమో చాలామందికి ఎలక్షన్స్ ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు, తర్వాత మరలా అయిపోయింది, సమస్య రేగినప్పుడే ప్రార్థన చేస్తారు. రోజు ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఏం సిచ్యువేషన్ ఉంది మణిపూర్లో ఒకసారి కొట్టి చూస్తే మరలా అల్లర్లే ఉన్నాయి అక్కడ. ఏం సర్దుమనగలే, సంవత్సరాల తరబడి ఆ ప్రాంతం ఇలా అటాక్కి గురవుతే నీకు ఎలా నిద్ర పడుతుందో నాకు అర్థం కావట్లే. అయ్యా వింటున్నారా కదా? దేవుని పిల్లలముగా మనం మన బాధ్యత ప్రార్థన చేసే వారముగా ఉండాలి. కొన్ని చూసి అరే నిజంగా చాలా బాధ అనిపించి, ఒక పాస్టర్గా ఒక దేవుని పని చేస్తున్న కుమార్తె అయ్యో డ్యాన్స్ చేస్తూ ఉంది, నాట్యం చేస్తుంది. ఆ డ్యాన్స్ చేస్తున్న ఆ పాటకు సినిమా పాట దాలుగా పెట్టాడు, సినిమా పాట వేసేసాడు. వాడు వేరేవాడు ఇంకా చేసుకుంటారు కదా, సినిమా పాట వేసుకున్నారు. చాలామంది అంటారు అది ఫేక్ వీడియో, రియల్ వీడియో కాదంట. రియల్ వీడియోనో ఫేక్ వీడియోనో దేవుని పాటనో అది కూడా దుంకడం కరెక్ట్ కాదు కదా, దుంకాల్సిన అవసరం లేదు కదా. అయ్యా విచిత్రమైన బట్టలు వస్త్రధారణ వేసుకుంటారు. దేవుడు నేను ఏ కాలింగ్లో అయితే పిలిచాడో, ఏ పిలుపుతో ప్రభు నిన్ను పిలిచాడో, ఏ రూపంతో అయితే నిన్ను ప్రభు చేశాడో, ఏ ఒక బాధ్యత అయితే ప్రభు నీకు ఇచ్చాడో భూమిపైన, దానిని సక్రమముగా దేవుని చిత్తానుసారంగా దేవునికి మహిమకరముగా నీవు దాన్ని జీవించి నీ బ్రతుకు దినములను ప్రభువుకు మహిమపరిచి నువ్వు మరణించదువుగాక. చెప్పు గట్టిగా ఆమేన్. నమ్మకత్వాన్ని కలిగి ఉండు. దేవుడు నిన్ను కొన్నాడు, నువ్వు ప్రశస్తమైన వ్యక్తివి. నువ్వు లేకుండా పాత నిబంధన భక్తులు ఎవ్వరు కూడా సంపూర్ణులుగా లేకున్నంత శ్రేష్టమైన ఆశీర్వాదం ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వెంత గొప్ప జనాంగం, నువ్వెంత గొప్ప వ్యక్తివో దేవుని సైట్లో, దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ఆ చూపులో ఆయన నిన్ను ఒక ఉన్నతమైన ప్రశస్తమైన వ్యక్తిగా ఆ ప్రభు తన అరచేతులలో నిన్ను చెక్కుకున్నాడు కనుక నేను చాలా జాగ్రత్తగా ప్రభు చూస్తున్నాడు. గడిగే చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గడిగేద్దాం హల్లెలూయా. ప్రభు నిన్ను ఎలా చెక్కుకున్నాడని చెప్పండి. తన అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాడు, తన అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాడు. అమ్మా నువ్వు 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 నా సొత్తు అంటున్నాడు ప్రభు. ఎవరి సొత్తు అంట చెప్పండి, ఎవరి సొత్తు అంట? నువ్వు ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు, ఆయన జనాంగం, ఆయన ప్రజవు, ఆయన రక్తంలో కడగబడిన జనాంగము. నువ్వు లోక సంబంధమైన వ్యక్తివి కాదు, లోక సంబంధమైన ఆ జీవితం నీకు అవసరం లేదు. ప్రభు నిన్ను కొన్నాడు, నిన్ను ఆయన ప్రజగా నిన్ను చూస్తున్నాడు, తన బిడ్డగా నిన్ను చూస్తున్నాడు, తన బిడ్డగా తాను స్వీకరించాడు. దేవుడికి స్తోత్రం. అమ్మా వింటున్నారా? ఎవరు మీరు? చెప్పండి ఇప్పుడు చెప్పండి, పక్కవారికి సెకండ్ చెప్పండి, నేను దేవుని బిడ్డనని చెప్పండి. నేను దేవుని కుమారుని అని చెప్పండి, నేను దేవుని కుమార్తెనని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు నువ్వు? చెప్పండి, ఎవరమ్మా? చెప్పండి మంచిగా నీ యొక్క హృదయం మీద చేతిని పెట్టుకొని చెప్పు, నేను దేవుని బిడ్డనని చెప్పు ప్రశాంతంగా. ప్రభా ఈ చేతులను అన్నిటినీ నేను ఇప్పుడే మీరు తాకండి, ఆ చేతులలో నీ శక్తిని ఉంచండి. ఆ చేతులు వారు పెట్టుకొని అది మాట చెప్తున్నప్పుడు వారి హృదయంలో ఒక గొప్ప శక్తి కుమ్మరించబడును గాక. ఆమేన్. ఇప్పుడు చెప్పు పెట్టుకో, నీ హృదయంలో పెట్టుకో. నీ భారం అంతా దిగిపోయి ఎంత సమాధానం పొందుకుంటావు నువ్వు చూడు. కావలిస్తే పెట్టుకో, నువ్వు చేయి పెట్టుకో. లార్డ్ ఆ చేతులను మీరు అనాయింట్ చేయండి ప్రభా. ఆ హృదయంలో ఉన్న ప్రతి కలిబిలిని గందరగోళంను మీరు కొట్టివేయండి ప్రభా. బిడలు నీ బిడలని వారు విశ్వసించులాగిన కృప చూపించు. ఇప్పుడే ఆ చేతులను మీరు వాడుకో. ఆ బిడలకున్న ప్రతి అనారోగ్యంలో కొట్టివే నీ సన్నిధి ఆ హృదయంలోనికి వచ్చునుగాక. ఆమేన్. అలాగే పెట్టుకో, మంచిగా పెట్టుకో, గట్టిగా పెట్టుకో. దేవుని స్తోత్రం. ప్రశాంతంగా పెట్టుకో. ఇప్పుడు చెప్పు, నేను దేవుని బిడ్డనని చెప్పు. చెప్పు, దేవుని బిడ్డనని చెప్పు. నువ్వు చెప్తున్న మాట నీ చెవులకే వినబడాలా. ఆ మాట చెప్పు. అంటే అర్థమైందా? ఎట్లా వినబడుతుంది? అట్లా తెలుసా? ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? నీ చెవులకు నువ్వు వినబడేటట్టుగా చెప్పుకోగలుగుతావా? చెప్పు, ఒకసారి చెప్పు, నేను దేవుని బిడ్డనని చెప్పు. నీ చెవులకు నీకే వినబడాలా.
బయటికి రావద్దని కాదు నేను చెప్పేది, వినబడాలి. అది ఎక్స్పీరియన్స్ చేయ ఒకసారి. నేను దేవుని బిడ్డను అని చెప్పు. నువ్వు ప్రశాంతంగా చెప్పు ఒక మాట, నేను దేవుని బిడ్డనని. నిజంగా నీ చెవులకు నువ్వే వినబడుతుంది. నువ్వు కావాల్సి చెక్ చేసుకో, చెప్పుకో, నీ మనసుతో చెప్పుకో. అట్లా చెప్తే కుదరదు, అట్లా చెప్తే రాదు. ప్రశాంతంగా ఉండి చెప్పు. మీరు చూడండి, ఇంతసేపు మనసులో పెట్టుకున్నారు కదా, ఒకసారి చెప్పండి. మీ హృదయాలు ఒకసారి ఆలోచన చేయండి, ఎట్లా ఉన్నాయి ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ఉన్నాయి నీ హృదయం, ఎట్లా ఉంది? నేను చూస్తున్నా ఒక బలమైన సన్నిధి ఇక్కడ దిగడం నేను చూస్తున్నా. ఒక ప్రశస్తమైన అనాయింటింగ్ ఇక్కడ దిగడం నేను చూస్తున్నా. మీరు తీశారంటే మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ కాలేదు. మీరు తీయకుండా అలాగే పట్టుకున్నారంటే దేవుని యొక్క శక్తి ఇంకా మిమ్మల్ని తాకుతూనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు పెట్టుకోరండి, ప్రశాంతమైన వాతావరణం మీరు చూస్తారు. గలిబిలి గందరగోళం తొలగించబడతారు. మీరు చూడండి, ఒకసారి పెట్టుకో. నేను ఆ అనాయింటింగ్ రిలీజ్ అవుతూ ఉంది యేసుక్రీస్తు నామములో. మీరు ఎక్కడైతే ఆ చేతి నుంచారో ఆ హృదయంలో దేవుని సన్నిధితో నింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కళ్ళు తెరవండి, మీ చేతులు ఇలాగే ఉంచండి, ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. మీ హృదయాన్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. చెప్పండి, నేను యేసయ్య బిడ్డను. మిమ్మల్ని మీరే చెప్పుకోండి, నేను యేసయ్య బిడ్డను. వినబడిందా? మీ చెవులకు వినబడిందా? అమ్మ, మీ చెవులకు వినబడిందా? వినబడలేదా? మీ చెవులకి వినబడలేదా? మరలా చెప్పు. వినబడితే చెప్పు మరలా, నేను యేసయ్య బిడ్డనాను. వినబడేంత వరకు చెప్పుకో. నిన్ను నువ్వు చెప్పుకో, నేను యేసయ్య బిడ్డనని చెప్పు. ఎవరంట నువ్వు? ఎవరంట? చెప్పు. ఎవరంట? చెప్పు. వినబడేంత వరకు చెప్పుకో. వినబడేంత వరకు చెప్పుకో, ఏం ప్రాబ్లం లేదు. వినబడేంత వరకు చెప్పు. వింటావు, నువ్వు స్వరం వింటావు. ఒక్కసారి నీ చెవులు నీ స్వరం విన్నదంటే అయిపోయింది. నువ్వు ఎంత విడుదల, ఎంత ప్రశాంతత, ఎంత ప్రసన్నతను పొందుకున్నావు. నేను యేసయ్య బిడ్డను. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విన్నావు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విన్నావా? ఎంతమంది విన్నారు చెప్పండి. మీ స్వరం మీకు వినబడిందా? చెప్పండి. ఇప్పుడు ఎట్లాగుంది వాతావరణం? మీ శరీరం వాతావరణం చెప్పండి ఒకసారి. ఏంటి అయ్యా, బయట కాదు, బయట చూసి చెప్తారా? చెప్పండి. ఇంకా ఎట్లా ఉంది చెప్పండి మీ పరిస్థితి, మీ హృదయం. అమ్మ ప్రైజ్ ది లార్డ్. అమ్మ చెప్పండి. ఏం బాగాలేదు ఇంకా? మళ్ళీ ప్రేయర్ చేస్తా, చెప్పండి. ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. ఎట్లా ఉందమ్మా మీ పరిస్థితి చెప్పండి. అమ్మ చెప్పు నాన్న. ఇంకా రాలేదు. మంచి పెట్టుకో, దేవుడు కార్యం చేస్తాడు. అమ్మ ఇట్లా పెట్టుకో. మీరు చూడండి, సెంటర్లో పెట్టుకోండి. మీ చేతులను దేవుడు అభిషేకించాడు, మీరు పెట్టుకోండి. దేవుని సన్నిధిలో ఆ రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. సో గట్టిగా చేతులు పట్టుకో. యేసుక్రీస్తు నామములో ఫిల్ విత్ అనాయింటింగ్ లార్డ్ జీసస్. నేను చూస్తున్నా ఈ స్థలమంతా దేవుని కంట్రోల్లోనికి వెళ్తుంది. ప్రతి ఒక్కరు దేవుని కంట్రోల్లో వెళ్తుంది. విశ్వసించిన వారి యొక్క కడుపులో నుంచి అంట ఊరడి నీటి బుగ్గలు ప్రవహించబడతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ పెట్టుకోనండి. రాబా కాతులో రాబా షాదాబా లేబా బాబా పెట్టుకో. సెంటర్లో పెట్టుకో. దేవుని శక్తితో నింపబడుతున్నా. ఇంకా అనాయింటింగ్ రిలీజ్ అవ్వడం నేను చూస్తున్నా. పురుషులు కూడా అనాయింటింగ్ రిలీజ్ అవ్వడం నేను చూస్తున్నా. అనాయింటింగ్ రిలీజ్ అవ్వడం నేను చూస్తున్నా. అమ్మ, అనాయింటింగ్ రిలీజ్ అవ్వడం నేను చూస్తున్నా. హోలీ స్పిరిట్ పెట్టుకో. చేయి పెట్టుకో. ఓ భారం అంతా తొలగించబడుతుంది. యు ఆర్ ఎ కంఫర్టర్ లార్డ్ జీసస్. ఆయన ఆదరణకర్త. ఆయన ఆదరిస్తున్నాడు నిన్ను. యు ఆర్ ఎ కంఫర్టర్ లార్డ్. చెప్పు, దేవ ఆదరణకర్తవు నీవు. ఆదరణకర్తవు. హోలీ స్పిరిట్. బ్రదర్, ఒక్కసారి దృష్టించు దేవుని పైన. నీ కాన్సన్ట్రేషన్ ఆయన పైన పెట్టు. ఆయన హస్తం నీ పైన ఉండడం. నువ్వు గట్టిగా ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు. గట్టిగా ప్రేయర్ చేయొద్దు. నా మాటలు వింటే సరిపోతుంది. నువ్వు దేవునికి డెడికేట్ చేసుకో అంతే. నువ్వు హృదయంలో గలిబిలి గందరగోళం అంత తొలగించబడుతుంది. ఒక ప్రశాంతమైన వాతావరణం, దేవుని సన్నిధి నేను కమ్ముకోవడం ఈ క్షణంలో నేను చూస్తున్నా.
Rala Shiala Durama Shiala Dula Kadaba Lekodaba Tula Rabara Kadaba Sharabaraba. Lord, thank you, Parishuddhatmuna. Randi Kadil Rabakaba Rabate Heshiala Barabo. Touch everyone, O Lord, Master. Touch everyone, Lord. Touch everyone, O Master. Touch everyone, O Master. నీ చేయి భారమైన పర్లేదు అలాగే పెట్టుకో. దేవుడు సన్నిధి సమాధానం ఇస్తున్నాడు. దేవుడు సన్నిధి సమాధానం ఇస్తున్నాడు. భారము తొలగిస్తూ ఉన్నాడు. భారము తొలగిస్తున్నాడు. ఇంకా ఆయన ప్రసన్నతను పొందుకున్నావు. ఇంకా ఆయన శక్తిని పొందుకున్నావు. ఇంకా ఆయన బలమును పొందుకున్నావు. ఇంకా ఆయన అభిషేకంను పొందుకున్నావు. రిసీవ్ 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 ద పవర్ ఆఫ్ గాడ్. Receive it, receive it, receive it, receive it, receive, receive, receive. Holy anointing, anointing, anointing. Thank you. Pour your spirit, 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 Lord. Come Holy Spirit, come Holy Spirit. కదిలింపబడుతూ ఉంది. నీ శరీరం కదిలింపబడుతుంది. నీ హృదయం కదిలింపబడుతుంది. నీ రాకాతో లాబా బాబా షాలాతో లా రాబాకాతో లాబా లేకేబాకాతో లాబాకాతో రాబా లేకో షాలాకడబాస్తుకలాబా. దయ్యాలు బయటికి వెళ్ళిపోతున్నాయి. దురాత్మలు బయటికి వెళ్ళిపోతున్నాయి. మరా లాకా రాకాతో లాబా రీలాకాబా షాలాకడబా లేహదోలాకడబా. కమ్ హోలీ స్పిరిట్, 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 కమ్ హోలీ స్పిరిట్. బలముగా వీచు గాలి వలె కమ్ముకోవాలి. ఓ రాకాలాతో లాబా రియాలాతో లాబా షాలాకా రియాలాకా బాస్తోకలారాబా రహలే షకలాతో లాబా బాబా బాబా రేహలో షాలాతో లాబా రియాలాకాడా బాస్తోకలారాబా రిబాకాతో లారాబా బాబా బాబా రాబాకా బాబా. యెరూషలేము చుట్టూ ఒక పర్వతం ఉన్నట్టుగా, యెరూషలేములో చుట్టూ ప్రాకారం ఉన్నట్టుగా ఇది మొదలుకొని నిరంతరము నేను నీకు ఉంటాను, నేను నీకు ఉంటాను. లేబో షాలాకాడా బాస్తోకలాబా బాబా రహదికి షాలాదోలాకాడా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమెన్ 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 ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. రేహల్దు షాలాకడా బస్తుకులారాబా బాదేకా మాతులారా హదు కూడా దలాబా షలారాబా. ఓ దిగిరంటే దిగి వస్తున్నారు దేవుడు. ఓ కమ్ముకుంటున్నారు దేవుడు. ఈ స్థలమంతా అగ్ని రథములు సంచరిస్తున్నాయి. ఈ స్థలమంతా అగ్ని అభిషేకం. బ్రదర్ నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆసక్తితో ఉండు. హృదయం ఆశించాలి. దేవుని కార్యంలో ఎక్స్పెక్ట్ చేయి. దేవుని గొప్ప కార్యంలో ఎక్స్పెక్ట్ చేయి. ఆయన దర్శనంలో ఎక్స్పెక్ట్ చేయి. ఓ రహల్దే షరాబా రాబా రిహాదో కొడాబా స్తెకెరిబా రహదోలోబా లెహెషాలారా కడాబా స్తుకులారాబా రికాబా తోలాబా తెకి మాదోలారాబా రాబా రిబాకా తోలారామా యాలాదోలా కాబా షేలాదోరా కడాబా. ఇంకా బయటకు వచ్చేస్తున్నాయి దురాత్మలు, వెళ్ళిపోతున్నాయి దురాత్మలు. దేవుని శక్తితో నింపబడుతున్నాం. దేవుని అభిషేకంతో తాకబడుతున్నాం. ఓ శక్తితో నింపబడుతున్నాం. ఓ ఫ్రీ అయిపో, ఫ్రీ అయిపో. ఎవ్రీ బాడీ లూజ్ దర్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. తెరవండి కళ్ళు తెరవండి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి చెప్పండి. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు చెప్పండి అమ్మా. ప్రైజ్ ద లార్డ్. అమ్మా చెప్పండి. ఎట్లా ఉందమ్మా? అమ్మ చెప్పండి. ఓకే అమ్మా. అమ్మ ఇప్పుడు చెప్తాలి. ఓకే రైట్. అమ్మ చెప్పండి. దేవునికి స్తోత్రం. అమ్మ ఎక్స్పీరియన్స్ అయిన దేవుని సన్నిధిని ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు చెప్పండి. రెండు చేతులు చేయి పైకెత్తాడు. ఆ బ్రదర్ ఓకేనా? ఇప్పుడు ఎట్లా ఉంది అమ్మా చెప్ప. మీ ఎక్స్పీరియన్స్ వేరే. దేవుడికి స్తోత్రం. ఒక్కొక్కరిది ఒక్కొక్క. వింతైన తారక వెలిసింది గగనాన. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. వింతైన ఎక్స్పీరియన్స్. అమ్మా మీరు ఇక్కడ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అవుతారు. చూడండి ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయినారు. చాలా బలమైన సన్నిధి పొందుకున్నారు. ఇంకా ఆయన సంచరిస్తున్నాడు ఈ స్థలం. ఆయన వైబ్రేషన్ ఇక్కడ ఉంది. ఇంకా
ఆమేన్. ఆయన వైబ్రేషన్ కదా కదిలించబడతా ఉంది, కంపించబడతా ఉంది. చూడు ఒకసారి ఆయన నడకల చప్పుడు ఏమంట, ఆ ఒక అలలు ఎలాగైతే సముద్రపు అలలు సౌండ్స్ వస్తూ ఉంటాయో ఆ వైబ్రేషన్ నువ్వు అనుభవిస్తావు. ఇంకా అది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నావు. ఆ నడకలో చప్పుడు ఏదైతే ఉందో, ఆ అలలు ఎలాగైతే వస్తుందో ఆ వైబ్రేషన్ నీ హృదయానికి అది వినబడతా ఉంది. అది నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు. ఏ శక్తి, ఏ చీకటి కార్యం ఇక్కడ ఉండలేదు ఇంకా ఆపలేదు. ఆయన సన్నిధిని కంట్రోల్ చేయలేవు. ఆయన సన్నిధి కంట్రోల్ అవ్వదు. ఇంకా బలముగా వీచు గాలి వలె ఓ రబా కాతోలా రబా దిగుతున్నాడు ఆయన. ఇంకా అంతే యేసు నామములో. ప్రైజ్ ద లార్డ్. లేబో షాలాకా బాస్తుక రబా షాలాకా డబా యేసు నామములో విడుదల స్వస్థత కలుగునుగా. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. చెప్పండి గట్టిగా ఆమెన్. ఏమంట అలలు కరుడున ఏమంట ఆ వైబ్రేషన్ నీ హృదయానికి తెలుస్తుంది. అది అమ్మా నీ హృదయానికి తెలుస్తుంది, నీ శరీరానికి తెలియదు, అది నీ ఆత్మకు తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుంది చెప్పండి? ఆత్మ. ఇంత రుచి చూసిన తర్వాత మరలా లోకానికి వెళ్ళాలనిపిస్తుందా? మరలా మోరులో పొంగాలనిపిస్తుందా? వెళ్ళాలని అనిపిస్తుందా బురదలోనికి? అనిపించదు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. ఈ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పది. ఆయన ఇంకా సంచరిస్తున్నాడు ఇక్కడ, ఆయన ఇంకా తిరుగుతున్నాడు ఇక్కడ. ఆ గల్లయ ప్రాంతంలో ఎలాగైతే ప్రభు నడిచాడో, ఎలాగైతే సంచరించాడో, ఎలాగైతే చేపలు పట్టిన ఆ పేతురు దగ్గరికి ప్రభు వెళ్ళాడో, ఎలాగైతే చేపల జాలుల దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నడుచుకుంటూ ప్రభు వెళ్ళిపోయినాడో, ఆయన అలాగుననే నీ ఎదుట నడుస్తూ ఉన్నాడు, నీ ముందు నడుస్తూ ఉన్నాడు, నీతో పాటు ఆయన నడుస్తున్నాడు, నీ ఎదుట ఆయన నిలబడి ఉన్నాడు. నేను చూస్తున్నాను, ఆయన హస్తము చాపడం నేను చూస్తున్నాను. ఆయన నీతో ఉన్నాడు, ఆయన నేను నడిపిస్తూ ఉన్నాడు, ఆయన ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడు, ఆయన దిగి ఉన్నాడు ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఆసక్తితో ఉండు, ఊరికే ఉండకు, ఆసక్తితో ఉండు. ఇది ఊరికే చేసి చెప్పేది కాదు, ఇది ఏదో నార్మల్గా చెప్తున్న మాటలు కాదు. ఇది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బలం, దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకం. చెప్పండి, మీ చేతులు ఎత్తండి పైనకి, మీ కుడి హస్తాలు ఎత్తండి, మీ కుడి హస్తాలు ఎత్తండి. ఇప్పుడు హృదయంలో సమాధానం చూసారా? ఎంతమంది చూశారు? బ్రదర్, నిర్లక్ష్యంగా ఉండదు ప్లీజ్. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అమ్మ చేతులు ఎత్తారా? రైట్ హ్యాండ్ ఎత్తారా? రైట్. కళ్ళు మూసుకోండి. యేసు నామములో ఈ రైట్ హ్యాండ్ మీరు పట్టుకొని ఆయన రైట్ హ్యాండ్ తాకండి. అనాయింటెడ్ రాబా కతుల రాబా. ప్రతి హస్తము అయా దేవుని పరిశుద్ధాత్మ తాకిడి నీ హస్తానికి దేవుడు తాకుతూ ఉన్నాడు. ఆయన సంచరిస్తున్నాడు. పైనకెత్తు చేతుని ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు అవుతావు. ఆ చేతిని ఆయన ఆత్మ తాకుతూ ఉన్నాడు, ఆయన సన్నిధిని తాకుతున్నాడు. ఒక గాలి నిన్ను తాకుతూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. పైనకెత్తు, భుజాలు నొప్పి వచ్చినా పర్లేదు, పైనకెత్తు, నిలువునెత్తు, ఒక్క నిమిషం ఎత్తు, దయచేసి ఒక్క నిమిషం ఎత్తు గట్టిగా. యేసునామములో హస్తం తాకు ప్రభా, touch in Jesus name. Amen. అదే చేయి తీసుకొని తలపైన పెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకో. ప్రైజ్ ద లార్డ్. తలపైన పెట్టుకో. నీ తలంతా భారం అంతా పోతుంది ఇప్పుడే. నువ్వు చూడు, మాడపైన పెట్టుకో. నీ తల భారం అంతా పోతుంది. రైట్. ఏ చేయి అయితే పైనకి ఎత్తావో ఆ చేయి తీసుకొని నీ తలపైన పెట్టుకో. ఎంత ప్రసన్నత! తాకు నాయన, తాకు. తల భారం అంతా వెళ్ళిపోతుంది. ఫ్రీ. ప్రభా, నీ హస్తంలో దేవుడు తాకాడు ఆల్రెడీ. నీ హస్తాన్ని దేవుడు తాకాడు. అది నీది కాదు, ఆయన హస్తం. ఆయన ప్రభావం ఇంకా ఉన్నది. విడుదల ఇస్తున్నాడు దేవుడు. ఆ హస్తములో శక్తి దేవుడు ఇచ్చాడు. రిసీవ్ ఇట్.
ఆ తలంపులన్నీ మార్చబడుతున్నాయి, ఆలోచనలన్నీ మార్చబడుతున్నాయి, ఊహలన్నీ మార్చబడుతున్నాయి, ఉద్దేశంలన్నీ మార్చబడుతున్నాయి. ఇప్పుడే విడుదల. మెడ నొప్పులు తొలగుతున్నాయి, నడుము నొప్పులు తొలగుతున్నాయి, స్టమక్ పెయిన్ లాభా లాభా రాబా విడుదల ప్రకటిస్తున్నా. రాగాతో లాభా స్టోర్ లేదే కడవా. ఇప్పుడే ఒక చేంజెస్ నువ్వు చూస్తున్నావు. బి ఫ్రీ, బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. తలంపులు మార్చబడుతున్నాయి, ఆలోచనలు మార్చబడుతున్నాయి. తాగుతున్నాడు ఆయన ఇప్పుడే. యుద్ధము జరుగుతూ ఉంది శత్రుల పైన. నీ తలపైన ఎవడైతే కట్లు కట్టాడో తెగిపోవడం నేను చూస్తున్నా. రిసీవ్. కట్లు తెగుతున్నాయి. బాండేజెస్ తగ్గిపోతున్నాయి. రీబాకాతో లాభా షలాభా. కట్లు తెగిపోతున్నాయి. వరాబా కాబా బాబా బాబా. fill with your spirit. Pour your spirit Lord. Fill with your spirit. మైండ్ మార్చున్నాడు. క్రొత్త మనసు దేవుడు ఇస్తున్నాడు. రిసీవ్. టచ్ లార్డ్. కన్నులు వెలిగించబడుతున్నాయి, నేత్రములు వెలిగించబడుతున్నాయి. బాకాతో లాభా రాబా రీకాబా షలాబా. కన్నులు వెలిగించబడుతున్నాయి. ఉర్రాబాలా షలాదోరాబా ఉరియాలాదోలా కాబా షలాబా రియాలాదోలా కడబారాబారాబా. కంట్రోల్ దే షాదబా రిహల్దో షలాబా. ఎవ్రీ కంట్రోలింగ్ స్పిరిట్స్ వెళ్ళిపోవాలా. ఫ్రీ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇక మీదట ప్రభా నిన్ను ఆరాధించే మనసు కలుగునుగాక. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి రండి చదువుల పైనకైతే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. మీ చెక్ చేసుకొని ఒకసారి చూసుకోనండి. మీ మైండ్, మీ హృదయం, మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ శరీరం, మీ యొక్క ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. చెక్ చేసుకోండి. అయ్యా వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. చూడండి, నీవు దేవుని కార్యములు, ఆశ్చర్య కార్యములు చూచుటకు నీ కనుదృష్టి తెరవబడును గాక. గ్రహించే మనసు దేవుడు నీకు ఇచ్చును గాక. గ్రహించే హృదయం ప్రభు నీకు ఇచ్చును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక చెప్పండి, ఇంకా వాక్యం అయిపోయినాక నేనేం ప్రేయర్ చేయాలా? ఏమని ప్రార్థన చేయాలా? చెప్పండి. మీరు టెన్షన్ పడద్దు, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడ పోను. దేవుడికి స్తోత్రం. చెప్పండి, ఏమని ప్రార్థన చేయాలి? ఇంకా మీరు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తారా? అప్పులున్నాయంటే అవి ఇన్స్టెంట్గా తొలగిపోయాము, కానీ అవి వేరే విషయం. ఏ సమస్యతో అయితే వచ్చావో అది ఉంటుందంటావా? ఇంకా ఉందంటావా? నమ్ముతున్నావా దేవుడు తొలగించాడని? నమ్మితే చెప్పు గట్టిగా ఆమెన్. హల్లెలూయా. వచ్చినట్లుగా నువ్వు వెళ్ళవు, అంతే. ఎట్లా వచ్చినావో అట్లా వెళ్తావా? వెళ్ళవు, డిఫరెంట్గా వెళ్తావు. ప్రైజ్ ద లార్డ్. కానీ నేను చెప్పింది చేయాలా కూర్చున్నప్పుడు? ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా దేవుడు, అంటే నేను చెప్పలేదు, అది దేవుడు నడిపిస్తున్నప్పుడు. ఇప్పుడు వాక్యం జరుగుతూ ఉంది, వాక్యం నడుస్తూ ఉంది. సడన్గా దేవుడు ఇలా ఎందుకు నడిపించాడు అంటే నువ్వు ప్రశస్తమైన వ్యక్తివి కాబట్టి. ఆమేన్. నువ్వు ఆయన కుమారుడుగా దేవుడు నేను ఏం చేశాడు చెప్పండి? స్వీకరించాడు. నువ్వెవరు చెప్పండి? నువ్వెవరమ్మా? అమ్మ ఎవరు? ఇప్పుడు చెప్పు. చెప్పు. నేను ఆయన కుమారుడు అని చెప్పు. సెకండ్ ఇచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఎవరంటే చెప్పండి. సరే, ఇప్పుడు నువ్వు తన జనాంగమా కాదా? తన ప్రజవా కాదా? తాను ఏర్పరచుకున్నాడా లేదా? మరి ఆ వాక్యం ఎవరి గురించి చెప్తున్నాడు ప్రభు? 125వ కీర్తనలో ఏమన్నాడు ఆ మాట చెప్పండి. ఏమంటున్నాడు ఆ మాట? 125వ కీర్తనలో ఏమంటున్నాడు? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఏముంటాయంట? తన ప్రజల చుట్టూ ఎవరు ఉంటారు చెప్పండి? యేసయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడు. తన ప్రజల చుట్టూ ఉంటాడు. నువ్వు ఆయన జనాంగమా కాదా? ఇప్పుడు నువ్వు తన ప్రజవా కాదా? దేవుని ఏర్పరచుకున్నాడా లేదా? తన రక్తం ఇచ్చి కొన్నాడా లేదా? తను ప్రభు స్వాధీనం చేసుకున్నాడా లేదా? ఆమేన్. నువ్వు ఆయన సొత్తా, ఇంకొకరి సొత్తా? లేదు బ్రదర్ నేను అంటావా? ఆప్షన్ ఇచ్చాడా? లేదు. ఎవరి సొత్తమ్మా నువ్వు? దేవుని
సొత్తు. నువ్వు ఏం పెట్టి కొనబడ్డావు? విలువ అంటే బంగారం కాదు, వెండి కాదు, ఇంకేంటి, రాగి కాదు, షకేలు కాదు, నాణ్యాలు కావు, డబ్బులు కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నేను ఏం చేశాడు చెప్పండి? కొన్నాడు. ఆమేన్. నువ్వు ఆయన జనాంగముగా ఉన్నావు, నువ్వు ఆయన ప్రజగా ఉన్నావు. సరే, యెరూషలేము చుట్టూ ప్రాకారములు ఉన్నాయా లేవా? రైట్, ప్రాకారములు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ ప్రాకారములు ఉంటే ఆ ప్రాకారములు ఎలాగైతున్నాయో అలాగనే దేవుడు తన ప్రజల చుట్టూ ఏమై ఉంటాడంట? ప్రాకారములుగా ఉంటాడు, అనగా పర్వతములుగా ఉంటాడు. ఒకసారి ఆలోచన చేయండి. యెరూషలేము చుట్టూ ప్రాకారములు ఉన్నాయి కదా, ఆ ప్రాకారం చుట్టూ ఎవరు ఉన్నారు? ఆ పర్వతముల చుట్టూ ఎవరున్నారు? యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? పర్వతాలు. పర్వతాల చుట్టూ ఎవరున్నారు? పర్వతాల చుట్టూ ఎవరున్నారు అమ్మా? ఎవరున్నారు? పర్వతాల చుట్టూ ఎవరున్నారు? ఇప్పుడు ఇది యెరూషలేం, ఇవి పర్వతాలు అనుకుందాం. అనుకో, ఇది ఎక్కడ అంటే మళ్ళీ నేనేం చెప్పాను? ఇవి పర్వతం. మరి ఇక్కడ ఎవరున్నారు దీని చుట్టూ? ఈయన దేవుడు, ఇది నువ్వు, ఇది దేవుడు అనుకో. ఆయన నీ చుట్టూ ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరున్నారు? చెప్పండి, బాగా చెప్తున్నారు అమ్మ. ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? ఇశ్రాయేల్ చుట్టూ ఎవరున్నారు మొత్తానికి? అమ్మ, ఎవరున్నారు చుట్టూ? ఆ చుట్టూ కూడా ఎప్పుడు బల్లెం ఎక్కుపెట్టే ఉంటుంది, అవునా? ఎప్పుడు ఏదో దాడి చేద్దామని ప్రయత్నాలే ఉంటారు. ఎవరు వారు? శత్రువులు. దేవుడు కాపుదల ఉన్నాడు, దేవుడు పర్వతాలు ఉన్నట్టుగా ఉన్నాడు యెరూషలేము చుట్టూ. కానీ యెరూషలేము చుట్టూ దేవుడు ఉన్నాడు కదా, దేవుని దాటి ఎవరున్నారు చెప్పండి? ఎప్పుడెప్పుడు దాడి చేయాలని శత్రువులు ఉన్నారు. ఇశ్రాయేల్ చుట్టూ ఉన్నది ఎవరు? మిత్రదేశం ఏమైనా ఉందా చెప్పండి? ఒక్కటైనా ఉందా? ఒక్కటి లేదు. అంటే చూడండి, సంవత్సరాల తరబడి వారు ఇంకా శత్రువుల మధ్యలో ఎదుగుతున్నారు. కానీ వారు ఏం కాలేదు చెప్పండి? వారు ఏం కాలేదంట? వారు డౌన్ అయినారా? వారు డౌన్ కాలే. వారి ఎదుగుదలకు కారణం ఎవరు అంటే వారి శత్రువులే. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారంతా టెక్నాలజీ ముందుకెళ్ళడానికి గల కారణము తిన్న దెబ్బలు అలాంటివి, తాకిన తాకులు అలాంటివి, పొందుకున్న శ్రమలు అలాంటివి, అనుభవించిన కష్టాలు అలాంటివి. హిట్లర్ ఏం చేశాడు చెప్పండి? యూద రక్తాన్ని 6 లక్షల మందిని ఒకేసారి చంపి రక్తం అంతా కారిపోయేటట్టుగా అదే ట్రైన్లలో ఎక్కడెక్కడ వేసి తగలబెట్టేశాడు. ఒకటే రూమ్లలో బంధించేసి తగలబెట్టేశాడు. ఎవరిని? యూదులని. దేవుడు వారికి ఏ హాని జరిగింది? ఇప్పుడు యూదులు లేకుండా చేస్తాం. ఏం పేరు ఆయన పేరు? క్షమించి, హిట్లరే కదా? హిట్లర్ యూదులు లేకుండా చేస్తాం, ఇశ్రాయేల్ దేశం లేకుండా చేస్తాం. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? ఆ దేశమే లేకుండా చేసేస్తాం, అసలు మ్యాప్లో కనబడకుండా చేసేస్తాం. ఎన్నో సంవత్సరాల తరబడి యుద్ధాలు జరుగుతున్నప్పటికీ కూడా మనం పాట పాడతాం. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, నీవు మాతో కూడా నేడు నడువు తండ్రి. ఎందుకంట ఆయన నడుస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. చూడండి, వారు అంత టెక్నాలజీలో ఫార్వర్డ్ అవ్వడానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు నీకు జ్ఞానం ఎప్పుడు పొందుకుంటావు? తరచుగా నీకు ఒక సమస్య వస్తే అది రాకుండా ఉండడానికి నువ్వు ఏదో ఒక ఏర్పాటు చేస్తావా లేదా? ఆ యెరూషలేం పైన, ఆ ఇశ్రాయేలు పైన రెగ్యులర్గా దాడులు చేస్తారు కనుక వారు భరించలేక చూసి ఐరన్ డోమ్ కనుక్కున్నారు. అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అవునా కదా? నీకు ఏదైనా రెగ్యులర్గా ఏదైనా సమస్య వస్తే ఏదో ఒకటి కనుక్కుంటాం, అంతే. యెరూషలేము చుట్టూ ఆ పర్వతములు ఎలాగైతే ఉన్నాయో దేవుడు నీకు ఉంటాడు. అంటే నీకు ఉన్నాడు ప్రభు అని అంటే ఆయన నీ చుట్టూ ప్రభు ఉన్నాడు అని అంటే ఇంకా నీ చుట్టూ ఎవరున్నారు? ఇంకా శత్రువులు. వారు ఏం చేయడానికి ఉన్నారు చెప్పండి? దాడి చేయడానికే ఉన్నాడు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నా, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే, ప్రభా ఈ డిస్టర్బెన్స్ అంతా తొలగిపోవాలా, కొంచెం ఎక్కువ పెట్టిన ప్రాబ్లమే కదా,
వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం చేయాలి ప్రభా? ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, యెరూషలేము చుట్టూ ప్రాకారంలో ఉన్నట్టుగా నేను నీకు ఉందును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చప్పులు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. ఆ వాగ్దానాన్ని పట్టుకొని రోజు ప్రార్థన చేస్తా. ఈ వాగ్దానం ఇచ్చినావు కదా ప్రభు, ఈ వాగ్దానం ఇచ్చినావు కదా ప్రభు. రీసెంట్గా మళ్ళీ వచ్చా సౌండ్ విషయం. అప్పుడు ప్రభు అన్నాడు, అది తాటాకులు వచ్చి అప్పుడు భయపడకన్నాడు. స్తోత్రం కలుగును గాక. నిజంగానే అది అలాగే జరిగింది. ఆమేన్. మరి ప్రార్థన చేస్తున్నాం కదా, యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నట్టుగా నేను నీకుంటా అంటే యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నాయి, కరెక్టే. ప్రభు మనకు తోడున్నాడు, కరెక్టే. మరి వారి చుట్టూ ఎవరున్నారు? ఇంకా శత్రువులు. ఎవ్వరు కూడా చూసి నువ్వు బాగా ఎదిగినావని ఎవరు అనరు. అంటారా అమ్మా? మీ ఇంటి పక్కల అంటారు ఎవరన్నా? అంటే కూడా నోటికి ముందుకు మొహం పైన ఊరికే మంచి పనిలే, మంచి స్కూల్ వేసాం మీ కొడుకుకి తిట్టుకుంటారు లోపల, కానీ బయటికి మంచి స్కూల్ వేసినాం, మంచిదే, అది మంచిదే మాట్లాడతా కదా. బయట పైనకి మాత్రమే నీ ఎదుగుదల చూసి ఓరుస్తారు అనుకున్నావా? నీ ఆశీర్వాదం చూసి వారు ఓరుస్తున్నారు అనుకున్నావా? నీ దీవెన చూసి వారు సంతోషపడుతున్నారు అనుకున్నావా? నీ యొక్క బలాన్ని చూసి, నీ సామర్థ్యాన్ని చూసి, నీ శక్తిని చూసి వాళ్ళు సంతోషిస్తున్నారు అనుకున్నావా? సంతోషిస్తున్నారా? నీ కుటుంబంలో జరుగుతున్న దేవుని కార్యములను వారు చూసి సంతోషిస్తున్నారు వారు అని అనుకున్నావా? అనుకోవడానికి వీలు లేదు. వారు సంతోషించట్లేదు. వారు ఏం చేస్తున్నారు తెలుసా? కుళ్ళుకుంటున్నారు. వారు ఏం చేస్తున్నారు తెలుసా? నీ పైన దాడి ఎప్పుడు చేయాలని వారు నిలవబడి ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు తెలుసా? నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు తెలుసా? నేను ఎప్పుడు పట్టుకోవాలని చూస్తున్నారు. నీ పాదము రాతికి తగలకుండా ఆయన కాపాడబోతున్నాడు. ఆమేన్. రాతికి పాదం తగులకుండా నన్నెత్తి పట్టుకొను, రాతికి పాదం తగులకుండా నన్నెత్తి పట్టుకొను. పాడదాం. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. గట్టిగా పాడదాం. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. పాడదాం. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. స్తుతింతున్ స్తుతి చేయు చూనుందున్. గడిగా పాడదాం. స్తుతింతున్ స్తుతి చేయు చూవుందున్. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. గడిగా హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా. గడిగా పాడదామా? హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. గట్టిగా పాడదాం. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా. మరొకసారి గట్టిగా పాడదాం. హల్లెలూయా ఆనందమే, కొంచెం ఆనందమే. మరొకసారి గట్టిగా హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా. చప్పలు కొడుతూ ఆనందమే. ఉన్నతుని చాటున్ సర్వశక్తి నీడన్ ఎప్పుడు ఉందునే. గడిగా ఉన్నతుని చాటున్ సర్వశక్తి నీడన్ ఎప్పుడు ఉందునే. దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు. పాడదాం. దేవుని చూచి ఆశ్రయ కోటని చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. పాడదాం. హల్లెలూయా ఆనందమే. చెప్పు. నోరు తెరు అమ్మ, నోరు తెరు. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. థాంక్ యూ జీ. హల్లెలూయా థాంక్ యూ లార్డ్. ఆనందమే. పాడాలి గట్టిగా. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. పాడాలి. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. పాడదాం. తన రెక్కలలో నన్ను కప్పి కాచి నడిపించు, తన రెక్కలతో నన్ను కాచి నడిపించు. ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గము నాకు కేడము, ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడము. హల్లెలూయా హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. దేవునికి స్తోత్రం. ఆనందమే, హల్లెలూయా
చెప్పు చెప్పు. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా. చెప్పు చెప్పు గడిగా. సింహములను త్రాసు పాములను త్రొక్కి నడిచెదను. విశ్వాసంతో సింహములను త్రాసు పాములను త్రొక్కి నడిచెదను. సాతానులోని శక్తిని జయింప అభిషేకం ఉన్నది. సాతానులోని శక్తిని జయించ అధికారం ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా ఆనందమే, పాడదాం. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, పాడాలి. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. పాడాలి పాడాలి. హల్లెలూయా చపలు కొడుతూ స్తోత్రం. సింహములను త్రాసు పాములను విశ్వాసంతో చెప్పు. సింహములను త్రాసు పాములను త్రొక్కి నడిచెదను. సింహములను చెప్పు చెప్పు. నేను త్రొక్కుతా. మరలా చెప్పు గడిగా పాడదాం. సింహములను త్రాసు పాములను త్రొక్కి నడిచెదను. సింహములను త్రాసు పాములను త్రొక్కి నడిచెదను. సాతానులోని శక్తిని జయింప అధికారం ఉన్నది. సాతానులోని శక్తిని జయింప అధికారం ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఓ హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. గడిగా చపలు కొడుతూ హల్లెలూయా ఆనందమే. ప్రభు నామమును ఆశ్రయం. దేవునికి స్తోత్రం. నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా అన్నింటిని చూచుకొనును. యెహోవా ఈరే అన్నింటిని చూచుకొను. భయము లేదు నాకు, భయము లేదు. బ్రదర్ 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 భయము లేదు నాకు, భయము లేదు. చెప్పండి. నోరు తెరిచి చెప్పండి. భయము లేదు. ప్రైజ్ ది లార్డ్. భయము లేదు. మరొకసారి. ఆమేన్. భయము లేదు నాకు, భయము లేదు. ఆయన ఆశ్రయ కోటగా పర్వతములు ఉన్నట్లుగా మన చుట్టూ ప్రాకారములు ఆయన ఉంటుండగా భయము లేదు. భయము లేదు నాకు, 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 భయము లేదు. భయము లేదు నాకు. దేవుని స్తోత్రం. గడిగా స్వస్థతనిచ్చును యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. శాంతిదత శాంతిదత నా శాంతిదత, శాంతిదత నా శాంతిదత, శాంతిదత నా శాంతిదత. శాంతిదత ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామమున ఆశ్రయమే, ఆయన. యెహోవా నిసియే నిసియే నిసియే. యెహోవా నిసియే ఎల్లప్పుడూ జయమిచ్చును. జయం జయం. యెహోవా నిసియే ఎల్లప్పుడూ జయమిచ్చును. యెహోవా నిసియే ఎల్లప్పుడూ జయమిచ్చును. యెహోవా నిసియే ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు, జయమున్నది. జయమున్నది అంతే. జయమున్నది నీకు జయమున్నది. ఆయన నీ చుట్టూ కావలి ఉన్నాడు. జయమున్నది. ప్రైజ్
జయమున్నది జయమున్నది నాకు 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 జయమున్నది భయములేదు నాకు భయములేదు భయములేదు నాకు భయములేదు భయములేదు నాకు భయములేదు భయములేదు ఆయన నీ చుట్టూ ఉంటే భయం లేదు భయములేదు నాకు భయములేదు భయములేదు నాకు భయములేదు నీ నామముల కన్న పైనామము యేసుని నామము గడిగా చపలగొడు ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము అన్ని నామముల కన్న పైనామము ఆయన నీ చుట్టూన్నాడు అంతే ఆయన నీ చుట్టూన్నాడు యెరూషలేము చుట్టూ ఆకారం ఉన్నట్టుగా యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టుగా ఆయన నీ చుట్టూన్నాడు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయం యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా సాతానుపై అధికారం ఇచ్చును పాడదాం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహము పై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము మరొకసారి శత్రు సమూహము పై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయం యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయ్యా అక్కడ పోవుదట్లా దేవుడికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు పైనకి ఎదిగి అడిగి చెప్దాం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చెప్పండి ఏముంటుంది యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? అవునా? వారి చుట్టూ ఎవరున్నారు? ప్రాకారం చుట్టూ ఎవరున్నారు? శత్రువులు. నీ చుట్టూ ఎవరున్నారు? దేవుడి తర్వాత ఎవరున్నారు? శత్రువులు. శత్రువులు ఏం చేస్తారు? పాయింట్అవుట్ చేస్తారు. శత్రువులు ఏం చేస్తారు? వేలు పెట్టి తిరస్కరిస్తారు. శత్రువులు ఏం చేస్తారు? మాట్లాడతారు, తప్పుగా మాట్లాడతారు, తృణీకరిస్తారు, పారవేస్తారు, తిడతారు, గాయపరుస్తారు, కొడతారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అవునా? ఈరోజు నీకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ శత్రువులు ఉన్నారు కరెక్టే. శత్రువులు అంటే ఎవరు? ఇప్పుడు నీకు శత్రువులు అంటే ఎవరు? పరాయి వారు వచ్చి నీతో పోట్లాడకపోవచ్చు, కానీ నీ కుటుంబమే నీకు శత్రువులుగా కొన్ని సందర్భాల్లో మార్చిపడతారు. అవునా? నీ ఇంటి వారు నీకు శత్రువులుగా ఉంటారు. దాంట్లో శత్రువులు అంటే మాంత్రికులు ఉన్నారు, చిల్లంగి క్రియలు మాంత్రిక కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. వారందరూ శత్రువులా కాదా చెప్పండి? శత్రువులే. ప్రార్థన చేస్తే వారి మొఖాలు కనబడుతున్నాయి, ప్రార్థన చేస్తే వారి జీవితాలు కనబడుతూ ఉన్నాయి. మరి వీళ్ళందరూ శత్రువులా కాదా చెప్పండి? వారందరూ శత్రువులే. మరి ఈ శత్రువులు ఎవరు చుట్టూ ఉన్నారంట? నీ చుట్టూ ఉన్నారు. నీ ఇంటికి వస్తుంటారు, నిన్ను పలకరిస్తూ ఉంటారు, నిన్ను దర్శిస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే బాగుంటావో అప్పుడు వచ్చి బాగున్నావా అక్క అని అంటారు. అమ్మ వింటున్నారా? నువ్వు బాగున్నప్పుడే వచ్చి బాగున్నావా అంటారు. నువ్వు బాగున్నప్పుడే వస్తారు. నువ్వు మంచి స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు బలంను పొందుకున్నప్పుడు, నువ్వు శక్తిని పొందుకున్నప్పుడు, నువ్వు అభిషేకంను పొందుకొని ఉన్నప్పుడు, బలమైన ఆరాధన ఉందా? ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. శత్రువు ఎవరు ఏం చేస్తాడు? అమ్మో వీడు ఎక్కడో పోయి పొందుకొని వచ్చినాడు, తొందరగా ఆర్పేద్దామని చెప్పి నీళ్ళు పట్టుకొని వస్తాడు. నీళ్ళు పట్టుకొని వచ్చి వాడు కూర్చొని వేస్ట్ ముచ్చట్లు మాట్లాడతాడు. నీలో ఉన్న ఈ మంటను ఆర్పివేయకుందువు గాక. ఆమేన్. ఇది ఆరిపోవడం అంటే ఎట్లాగంటే నువ్వు మార్గం తెరిస్తే ఆరిపోతుంది. నువ్వు దాన్ని ఇంకా మంట వేసి నువ్వేం చేయాలి? పెట్రోల్ పోసి ఏం చేయాలా? వెలిగించుకో. ప్రైజ్ ది లార్డ్. మంట అధికం చేసుకో, అంతేగాని నువ్వు ఆరిపేసుకోవద్దు. అమ్మా ఇంటికి వెళ్ళినాక జాగ్రత్త, అనేకులతో జాగ్రత్త, మనుషులతో జాగ్రత్త. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సాతానుతో జాగ్రత్త అన్నదా, మనుషులతో జాగ్రత్త అన్నదా? చదువుదాం ఆ మాట. ఎంత మత్తయా లూకానా? ఎవరితో జాగ్రత్త అంట? మనుషులను గురించి జాగ్రత్త పడుడి. ఏం పడాలంట? మత్తయి సువార్త 6వ అధ్యాయం వచనాన్ని చెప్పండి. ఓ గ్రేట్, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మొన్న చెప్పాను అనుకుంటా. 6వ అధ్యాయం అమ్మా శరణం అనరు దాన్ని. మత్తయి సువార్త కదా వచనం. కీర్తనలు మాత్రమే చరణం. చదవండి. ఎంత? మొదటి వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి. అదేనా? అదే అంతేనా? చదవండి, గట్టి చదవండి. చదవండి. మనుషులను గూర్చి అదే ఉంది అక్కడ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం ఏమంట? ఇక్కడ ఏముంది చెప్పండి? మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. ఎవరి గురించి అంట? పాముల గురించి అన్నాడా? తేళ్ళ గురించి అన్నాడా? అవి బెటర్ ఏమో ఇంకా. అవునా? పాముల గురించి అన్నాడమ్మా? పాముల గురించి అన్నాడా? ఇంకా చెప్పాలంటే పాముల గురించి అనలేడు, కానీ మీరు పాముల వల్ల ఏమై ఉండాలా? వివేకులై ఉండాలన్నాడు. మరలేమన్నాడు తెలుసా? మీరు పాములను త్రొక్కడానికి నేను ఏమిస్తాను? అధికారం, అభిషేకం నేను ఇచ్చి ఉన్నాను అంటాడు. మరి ఎవరి గురించి జాగ్రత్త పడాలా? పాములు, తేళ్ళు విషపూరితమైనవి కాదు. ఎవరితో జాగ్రత్త పడాలంటమ్మా? చెప్పండి, ఎవరితో జాగ్రత్త పడాలి బ్రదర్? అమ్మా మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి.
జాగ్రత్త, మనుషులనే నమ్మకు. ప్రైజ్ ద లార్డ్. మనుషులను గురించి జాగ్రత్త పడు. దేవుడు చెప్తున్న వాక్యం ఇది, దేవుని వాక్యం ఇది. కాబట్టి ఆ మనుషులు, ఆ శత్రువులు ఎవరు చుట్టున్నారంట? నీ చుట్టే. ఇప్పుడు దావీదు అంటాడు, కీర్తనకారుడు అంటాడు, ఏమని తెలుసా? తన మడిమెనెత్తాడు నా మీదకి అంటాడు. ఎవరయ్యా మడిమెనెత్తిందంటే, ఇటు పని చేసిన నీవు నా చెలికాడవు, పని చేయడవు. మనం కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. మనం తిన్నాం, తాగినాం, సుఖించాం, దేవుని సన్నిధికి వెళ్ళినాం, ఆనందించాం, సంతోషించాం. ఎవరయ్యా? నా చెలికాడవు నువ్వు, నా పరిచయడవు నీవు, నా సొంతవాడివి నీవు, నా కుటుంబస్తునివి నీవు అన్నాడా లేదా? చెప్పడు, అన్నాడా లేదా భక్తుడు? అంటే ఎవరయ్యా? సొంతవాడే, కుటుంబస్తుడే. మరి అదొక ప్రవచనంలాగా, దావీదు కీర్తన ప్రవచనంలాగా. ఏంటి? యూదా ఇస్కారియోతు ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభుతో కలిసి కూర్చొని తిన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తమాంసంలో భోజన ఒక సంస్కారంలో ఏం చేశాడు? పాలు పంచుకున్నాడు. అవునా? సంతోషించాడు. అన్ని సంతోషించి ఎవరిని అప్పగించాడు? మనమే ఎత్తాడా లేదా? రిటర్న్ ఎత్తాడు. ఎవరయ్యా అయినా మనిషి ఎవరితో ఉన్నాడు? యేసు ప్రభుతో. ఎవరిని అప్పగించాడు? యేసు ప్రభుకే. ప్రైజ్ ద లార్డ్. ఎవరి గురించి జాగ్రత్త పడమన్నాడు ఇప్పుడు? చెప్పండి, ఎవరి గురించి మా జాగ్రత్త పడాలా? వారు మంచోళ్ళు అనడానికి లేదు. నీ ఇంటికి వచ్చిన వారిని జాగ్రత్త చూసుకో. అలాగని చెప్పి ప్రతి ఒక్కరిని అనుమానించకు. మన మంచోళ్ళని కూడా అనుమానిస్తే ఎట్లా? ప్రార్థన చేయ. అందుకొరకే నువ్వు కన్ఫ్యూజన్లో ఉండకుండా, కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలి అంటే, దేవుడు నీకు చూపించిన వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలంటే ప్రార్థన చేయాలా. ఆమెన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. అవునా ప్రియులారా? వింటున్నారా? కాబట్టి మనుషుల గురించి జాగ్రత్త పడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. జాగ్రత్త పడు. ఎవరి గురించి జాగ్రత్త అంట? మనుషులను. చెప్ప, రెండు చేతుల పైనకైతే ఆమెన్, హల్లెలూయా. శబ్దం గట్టిగా ఆమెన్. కాబట్టి ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఒకవేళ ఎవరికి ఇబ్బంది ఉంటే చైర్స్ పైన కూర్చోండి. మీకు ఎవరికి ఇబ్బంది అయినా, ఎక్కువ సమయం అయినా దయచేసి చైర్స్ పైన. ఏం సిగ్గుపడకూడదు. మన వాక్యం ప్రశాంతంగా వినాలి. ఏం సిగ్గుపడకూడదు. లేవాలా, వెళ్ళాలా, వెనకాల చేరేసుకొని కూర్చోాలా. రాజుల్లా కూర్చోవాలి, ఏం ప్రాబ్లం లేదు. కింద కూర్చున్న వాళ్ళు రాజులే, పైన కూర్చున్న వాళ్ళు రాజులే. కింద కూర్చున్న వాళ్ళు రానులే, పైన కూర్చున్న వాళ్ళు ఎవరికి ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చెప్పు గట్టిగా ఆమేన్. రెండు చేతుల పైనకే చెప్పు గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. సంఘం మనది, దేవుడు మనవాడు, మన తండ్రి. ఎవరైనా చెప్పండి. అవునా? అట్లా అని చెప్పి కాలు జాపి మూతి మీద తన్నగలవు. నేను దాని గురించి చెప్పట్లేదు. నేను చైర్స్ పైన కూర్చోండి. అక్కడ చైర్స్ ఉన్నాయి, మంచి ప్రశాంతంగా కూర్చోవచ్చు, ప్రశాంతంగా వినాలా. మీకు ఎక్కువ ఇబ్బందిగా దానికంటే మంచిగా కూర్చొని ప్రశాంతంగా వాక్యం వినడం ఇష్టంగా మంచిది కదా. అంటే నేను వాక్యం వినాలంటే అన్న నేను పండుకుంటే తప్ప వినాలనిపించదు నాకంటే, ఏం చేయలేను. ఇంకా అలాంటి వారికి ఏం చెప్పాలి కదా. చైర్స్ పైన కూర్చోవచ్చు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. మోకరించాల్సినప్పుడు మోకరించు, కూర్చోవలసినప్పుడు కూర్చో. అనారోగ్యం ఉన్నప్పుడు చైర్స్ పైన కూర్చో. వాడు చైర్స్ని దేవుడు ఇచ్చాడు అవి. ప్రైజ్ ద లార్డ్. ప్రాబ్లం లేదు, స్థలం ఉంది మనకి, ఎక్కడైనా ఒక దగ్గర కూర్చోవచ్చు. సిగ్గుపడాల్సిన పని అసలు లేనే లేదు. మన వాళ్ళే, మన సంఘమే, మన పరిచర్యనే దేవుడు మనకి ఇచ్చాడంటే గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఇబ్బంది పడుతూ కూర్చొని ఉండేదానికంటే నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే నేను చెప్పే మాటలు ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? హృదయంలోనికి వెళ్తాయి. నాకు కూడా బాగా కాళ్ళు కింద కూర్చుంటే తిమ్మిరి పడతాయి కదా, సమస్య వస్తుంది. మరి అర్థం చేసుకోవాలన్నా, మరి అర్థం చేసుకొని ముచ్చటగా 3 మాటలు చెప్పి ముగించాలి, అంతే కదా. కట్టే తెచ్చే, కొట్టే కూడా వద్దన్న, కట్టే తెచ్చే, రెండే. కట్టే కొట్టే తెచ్చే వద్దు, కట్టే తెచ్చే. ఆ పెళ్ళికి ఇంకా అడుగు కూడా పెట్టాం. జర చూస్తారు, కట్టే తెచ్చే అంతే. ఏం చేయాలన్నా, కట్టే తెచ్చే, ఎక్కువ వద్దు, ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ వినకూడదు. సరే, ఎక్కువ నేను వాక్యం కూడా ఏమని చెప్పాను. ఇప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా బోరు కొట్టించామా? లేకపోతే వాక్యం ఏమన్నా మీరు వినకపోయినా కూడా చెప్పడానికి ఇచ్చామా? మీరు విడుదల పొందుకున్నారు అంతే. ఆమేన్. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఎంత చెప్తున్నాను, మీ శరీరాలు, దేహాలు గాలిలో తేలిపోయినట్టుగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆనందమే మహాపరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆమేన్. అవునా? ఆనందమా కాదా చెప్పండి?
ఆనందం, ఎప్పుడు ఆనందం. ఎవరు ఇచ్చారంట? యేసు. ఇప్పుడు చూడండి, ఎవరున్నారు? శత్రువులు అంటే నీ చుట్టూ ఎవరున్నారమ్మా చెప్పండి. ఇప్పుడు ఎందుకు సిక్ అవుతున్నావు? ఊరికే అమ్మ చెప్పు, ఎందుకు సిక్ అవుతున్నావు? శత్రువులు. ఏం తీసుకొచ్చేస్తున్నారు నీకు? పెరుగు తెచ్చి పెడతా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. నీకు తెలుస్తలే ఆ పెరుగుల మహత్యం ఏంటిదో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వేమో ఏదో అనుకుంటున్నావు, మళ్ళీ పెరుగు ప్యాకెట్ కాదు మళ్ళీ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను ఎందుకు చెప్పాను? నాకు తెలుసు అంటే తెలియదంటే ఏం చెప్పాను నేను? అమ్మ వింటున్నారా? మరి ఎవరు తెచ్చి పెట్టారు మళ్ళీ పెరుగు? నాకేం తెలుసు. మరి ఏం పెట్టారు? ఎందుకు పెట్టారు పెరుగు? ఎప్పుడు లేని ప్రేమ ఎందుకు కారిపోతుంది నీ మీద? వారికి ఏదో ఆశిస్తున్నాడు కదా, శారాను ఆశించినట్లుగా. అవునా? రెబెకాను శారాను అబీమెలెకు ఆశించినట్టుగా ఏదో ఆశిస్తున్నాడు. అందుకే అబ్రహామును బట్టి, ఆ శారమ్మను బట్టి అబ్రహామునికి ఏం చేశాడంటే ఆయన మేలు చేశాడు. నీకు అర్థం కావట్లేదు. నువ్వు అనుకుంటున్నావు పొగుడుతుంటే, అమ్మో నాకే పొగుడుతాడు, ఎప్పుడు వాడు నాకే పొగుడుతాడు, త్రోసేస్తాడు, మీదికెళ్ళి దొబ్బేస్తాడు. జాగ్రత్త. నీకు తెలుస్తలే వాడు తీసుకొచ్చే ఐటమ్స్ దేని కొరకు అనేటివి. అమ్మా అయ్యా వింటున్నావా? వింటున్నావు, జాగ్రత్త. మరి ఊరికేనే కాదు, మరి గాలం వేస్తున్నాడు, వల వేస్తున్నాడు, పట్టుకొని లాగుతూ ఉన్నాడు. శత్రువేవాడు కానీ మిత్రునిగా వస్తున్నాడు. శత్రువేవాడు నీ ఇంటికి వస్తున్నాడు. ఎందుకు సిక్ అవుతున్నావు? అమ్మా విన్నావా? అయ్యా ఎందుకు సిక్ అవుతున్నావు? ఏం తింటున్నావు? మనకు ఆకలి అయితే చాలు, ఏది తింటే మనకేం చెప్పు. ఏడబడితే తినాలి మనం. మనకున్నదే ఆ కృప. దేవుడికి స్తోత్రం. ఏమన్నా అంటే ఈ వయసులో నీ రాళ్ళు కరిగిపోవాలి. నేను కరగలనా వద్దా చెప్పండి? ఏం కరగలంటే మళ్ళీ రాళ్ళే తిని ఎవడు తినవద్దన్నాడు. దేవుడికి స్తోత్రం. రాళ్ళు కరగాలంట. రాళ్ళు కరగాలి కాబట్టి అన్ని దావతులు ఎత్తుక తింటారు వీళ్ళు. ప్రార్థన కూడా విడిచిపెట్టి దావతులే. రోడ్ల పైనే మరి రోగాలు రాక, సమస్యలు రాక, కష్టాలు రాక, ఇబ్బందులు రాక, సమస్యలు రాక, మరలా పైగా వచ్చి మందు పడేదేమంటే నాకు చూడమంటే నేను చూసేటోని కాదు. ప్రార్థన చేసేటోని పట్టుకొని చూడు సార్ అంటే ఏం చూస్తాడు? దేవుడికి స్తోత్రం. నీ అంత చూస్తాడు. 2 చేతులు పైకి చెప్తా గట్టిగా హల్లెలూయా. ప్రార్థన ఇక్కడ జరిగేది ప్రార్థన. దేవుని సన్నిధిలో అడుగుతాం, ప్రభా ఈ కుమారుడికి సమస్య ఉందంట, కొంచెం నువ్వు చూడు ప్రభా, నేను కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూస్తాడు. నీ మెడ నొప్పులు, నీ మెడ కట్లు, వాడు కట్లు కట్టాడు, మేకులు కొట్టాడు. అమ్మా అందుకే కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి నీకు? శత్రువు ఓరుస్తలే, నీ ఇంటిని చూసి ఓరుస్తలే. వాడు శత్రువు, వాడు నీ కుటుంబాన్ని చూసి ఓరుస్తలే. నీకు నొప్పులు వస్తున్నాయి, నీకు ఇబ్బంది కలుగుతూ ఉంది, నరాలు లాగుతూ ఉన్నాయి, అమ్మ మడిమెలు లాగుతూ ఉన్నాయి, సమస్యలు రేగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ శత్రువులు ఇంతని పైన దాడి చేస్తుంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళు ఎప్పటికి ఉండేటి వాళ్ళే. దేవునికి స్తోత్రం. అయితే నీ శత్రువులు నీకు ఏముంటారో ఏం చేస్తారో వాళ్ళు నీ పైనకి వస్తుంటే వాళ్ళు వస్తున్నా రాకుండా ఉండడానికి యెరూషలేము చుట్టూ పర్వతములు ఎలాగవుతున్నాయో ఇది మొదలుకొని ఎప్పటి నుంచి అంట చెప్పండి పక్కవారు చెప్పండి. ఇది మొదలుకొని ఇప్పుడు ఇది మొదలుకొని గట్టి చెప్పు. ఇది మొదలుకొని ఎప్పటి నుంచి అంట? ఇది మొదలు ఆయన నీ చుట్టూ ఎలా ఉండబోతున్నంట? పర్వతములుగా ఉండబోతున్నాడు. ఇప్పుడు గొట్టుకు చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. శత్రువులు ఉన్నారు నీ ఇంటి చుట్టుపక్కల, ఉంటారు వారు ఎక్కడ పోరు, వారు ఉండాలా, వాళ్ళంతో పొడవాలా, దేవుని సహాయం నీకు గుర్తు రావాలా, ఆయన నీ కాపుదల గుర్తురాలా. అబ్బా దేవుడు నాకు ఉన్నాడు, దేవుడికి స్తోత్రం అనాలి. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వాడు ఉంటేనే నీకు ఏంట విజయం ఏంటో తెలిసింది. ప్రైజ్ ద లార్డ్. నీ సామర్థ్యం ఏంటో తెలిసింది, నీ విశ్వాసం ఏంటో తెలిసింది. ఏ సమస్యలు రాకుండా అంటే ఏం చేయాలా? ఉంటాడు కదా వాడు. ప్రైజ్ ద లార్డ్. గొలియాతు అనేవాడు లేనప్పుడు దావీదుకు విజయం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు విజయాన్ని చూడాలంటే ఆపోజిట్లో ఎవరు ఉండాలా? గొలియాతు ఉండాలా. ఆ గొలియాతే నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు. రాయి తీసుకొని కొట్టావు ఇంటికి పోయి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మరి అన్న చెప్పి నువ్వు ఎలా గొలియాతు అని చెప్పి నీ భార్య రాయి తీసుకొని కొడితే మళ్ళీ మార్గంలో పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ ఏదైనా గుంతలో నున్నని రాళ్ళు, కరుకు రాళ్ళు, కంకర రాళ్ళు తీసుకొని పోయి ఇంకా నీ పని చెప్తా, ఈరోజు నుంచి ఏ సురాలో గొలియాతు పక్కపో, యుద్ధము యెహోవా మూతి బాధ కొడితే
మన పోరాటము ఆత్మ సంబంధమైనది. స్తోత్రం కలుగును గాక. శరీర సంబంధమైనవి కాదు, ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. మన ఒక ఆయుధములు, మన యుద్ధోపకరణములు ఏంటంట? ఆత్మ సంబంధమైనవి. ఆమేన్. మనం పోరాడున్నది శరీరాలతో కాదంట, మనుషులతో కాదంట, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఆ మండలము కొయిర్ అంతా ఉండదు, కొయిర్ మండలం అంతా. ఆ మండలము రాయకోట మండలం అంత ఉండదు. ఆ మండలము నాల్కడ మండలం అంత ఉండదు. ఆ మండలము చాలా విస్తారంగా ఉంటుంది. అది కోట్ల కోట్ల దేవదూతలందరూ కూడా, లూసిఫర్ గాడు పడిపోయినప్పుడు వాళ్ళ అనుచరులు కూడా పడిపోయినారంట. కోట్ల కోట్లు కోట్లు. భూమిపైన ఎంతమంది మనుషులు ఉన్నారో ఆ మనుషులకు, ఒక్క మనిషికి ఎంతమంది 10 దయ్యాలు 7 దయ్యాలు కూడా పడతాయి. అన్ని దయ్యాలు పడిపోయినాయి కిందికి, భూమిపైనకి త్రోసివేయబడ్డాయి. అందుకొరకే ఒక్కొక్కరిని పట్టుకుంటే 10 10, 7 7, 2 2 వేలు, 3 3 వేలు పట్టుకున్నాయి. సమూహమే పడిపోయింది. సమూహమే ఒక 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 వర్గమే, ఒక టీం మొత్తానికి పడిపోయింది. ఒక టీం మొత్తానికి. దానికి అధిపతి ఎవడు? లూసిఫర్ గాడు. ప్రైజ్ ద లార్డ్. వాడు పడిపోయినాడు. వాడు ఎలుబడి చేస్తున్నాడు. చచ్చిపోయిన పేర్లు పెట్టుకొని వచ్చి నేను బాధ పెడతాడు. చచ్చిపోయిన పేర్లు పెట్టుకొచ్చి నీ మీదకి వస్తాడు. నేను వాడిని మీ తాతని కళ్ళు పోయి అంటాడు. వాడు పోయగలం పోయాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాడు ఎవడు? లూసిఫర్. వాడు నిన్ను తప్పుదారులకు తీసుకెళ్తున్నాడు. వాడు దేవుడికి మహిమ కలుగును గాక. సరే, అది ఏమైనా ఉండని, ఆ శత్రువులు ఉన్నారు. అయితే ప్రభు ఏమన్నా తెలుసా? ఇది మొదలుకొని నేను నీకు అలాగున కాపుదలగా ఉంటా. గడిగే చెవుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లేచిల్లబడదాం అందరం కలిసి, లేచిల్లబడదాం. ఇది మొదలుకొని ఎప్పటి నుంచి అంట? ఇది మొదలుకొని ఇప్పటి నుండి ప్రభు నీకు కావలి ప్రాకారముగా ఉండబోతున్నాడు. రాళ్ళు షేలాదులో కళ్ళబా. అందరం కళ్ళు మూసుకుందాం. ఆయన కాపాడు, వాడు కునుకడు నిద్ర. ఎస్ లార్డ్. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి హల్లెలూయా హల్లెలూయా పాడెదన్ ఆనంద ధ్వనితో సాగెదన్. హల్లెలూయా హల్లెలూయా పాడెదన్ ఆనంద ధ్వనితో సాగెదన్. హల్లెలూయా హల్లెలూయా పాడెదన్ ఆనంద ధ్వనితో సాగెదన్. నీతి కరముచే తాకి నడుపును, నీతి కరముచే తాకి నడుపును. దేవుడే మా బలం, దేనికి భయపడం. దేవుడే నా బలం. చెప్పు. దేనికి భయపడం. మరొకసారి దేవుడే బలం. దేవుడే నా బలం, దేనికి భయపడం. గడిగ పాడదాం. దేనికి భయపడం. గడిగా. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు గడిగా ఈరోజు గొప్ప విడుదల పొందుకొని వెళ్తున్నావు ఇక్కడ నుంచి. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. గొప్ప విడుదల జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. ఓ హల్లెలూయా హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం ఆనంద
సాగరం. అద్భుత దేవుడు సృష్టి కారకుడు, అద్భుత దేవుడు సృష్టి కారకుడు, యుద్ధమున ప్రవీణుడు రక్షకుడు జయించును, యుద్ధములో ప్రవీణుడు రక్షకుడు జయించును. చపలు కొడుతూ జయమిస్తాడు ఆయన. యుద్ధములో ప్రవీణుడు రక్షకుడు జయించును, జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. గడిగా స్తోత్రం. జీవమిచ్చిన కళ్ళు మూసుకొని జీవితమంత స్తోత్రం. ఓ జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. నిజమైన దేవుడు స్తోత్రం. జీవితమంత స్తోత్రం. ఆమేన్. నిజమైన దేవుడు సత్యవంతుడు. ఆమేన్. నిజమైన దేవుడు సత్యవంతుడు. కాపాడు దేవుడు కునుకడు నిద్రించడు. నిన్ను కాపాడే దేవుడు, కాపాడు దేవుడు కునుకడు నిద్రించడు, జయమునిచ్చు దేవుని. ఆయన నీ చుట్టూ ప్రాకారములుగా ఉండి జయమివ్వబోతున్నాడు. నీ చుట్టూ శత్రువులు ఉన్నారు, ఆ శత్రువులు ఉన్నారు కానీ ఆ శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు నీకున్నాడు. గట్టిగా జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. ఒక బలమును పొందుకొని, ఒక శక్తిని పొందుకొని, ఒక ఆరోగ్యం పొందుకొని వెళ్తావు. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. విడుదల విడుదల స్వస్థత. ఆయన ఆయన నీ చుట్టూ ప్రాకారములుగా ఉన్నాడు. స్తోత్రం. సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్, ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. గడిగా పడదాం. సర్వశక్తిమంతుడా ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు నీ చుట్టూ కాపలా ఉన్నాడు, కాపుదలగా ఉన్నాడు. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకే. పాడదాం కలిసి. తండ్రి దేవా నీకేనయ్యా, 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 తండ్రి దేవా నీకేనయ్యా. సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్, ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. పాడు పాడు. సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. ఆమేన్. సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్, ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి స్తోత్రం, స్తోత్రం నీకేనయ్యా. తండ్రి దేవా
స్తోత్రం. నీకేనయ్యా తండ్రి దేవా, నీకేనయ్యా తండ్రి దేవా, ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా, ఎల్రోయి ఎల్రోయి స్వరాలు విచ్చపలు నన్నిలా చూచువాడా, నన్నిలా చూచువాడా, ఎల్రోయి ఎల్రోయి. మరొకసారి గడిగా నన్నిలా చూచువాడా, ఎల్రోయి. మరొకసారి గడిగా పాడదామా, నన్నిలా చూచువాడా, ఎల్రోయి. మరొకసారి గడిగా స్తోత్రం. నన్నిలా చూచువాడా, ఎల్రోయి. పాడు పాడు. శుభవేళ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా. మరొకసారి శుభవేళ, ఓ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా. పాడు బ్రదర్, హుషారుగా హుషారుగా హుషారుగా. ఆరాధన హుషారుగా. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఓ నీకా తైల మాష తండ్రి దేవా, నీకేనయ్యా తండ్రి దేవా, నీకేనయ్యా తండ్రి దేవా, నీకేనయ్యా తండ్రి దేవా, పాడమా తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా, తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా. మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా. మరొకసారి మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా. ఓ మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా. తెరిచి బిగరగాడిగా మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా యెహోవా, మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా యెహోవా. నాతో 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 ఉన్నవాడా యెహోవా షమ్మా. గట్టిగా మరొకసారి గట్టిగా. నాతో ఉన్నవాడా యెహోవా షమ్మా. నాతో వచ్చువాడా, నాతో వచ్చువాడా యెహోవా షమ్మా. ఓరేలా కడవ నాతో వచ్చువాడా యెహోవా షమ్మా. శుభవేళ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా నీకేనయ్యా, ఓ తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా, నీకేనయ్యా తండ్రి దేవా, నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా శాంతి నొసగువాడా, శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్, శాంతి నొసగువాడా, శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్. శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్. శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్. మరొకసారి శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్. మరొకసారి శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్. శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్, షాలోమ్
యెహోవా షాలోమ్. శుభవేళ పాడదాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకే యేసయ్యా. ఆరాధన స్తోత్ర బలి ఓ తండ్రి దేవా ఓ దేశాలయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. అయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. అయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. పాడదాం. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోయి 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 Yes, నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. రెండు చేతుల పైన గీతి యెహోవా షమ్మా. యెరూషలేము చుట్టూ ప్రాకారముగా నేను నీకుంటా ప్రాకారముగా. మాతో ఎవరిని ముట్టలేడు. ఇది మొదలుకొని నేను నీకు తోడుగా ఉంటా. యెహోవా ఇది మొదలుకొని నేను నీకు ప్రాకారముగా ఉంటా. మాతో ఉన్నవాడా మాతో ఉన్నాడా ఆయన మనతో ఉన్నాడు. మాతో ఉన్నవాడా రెండు చేతులు ఎత్తి అందరూ కూడా యెహోవా షమ్మా. మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా. యెహోవా షమ్మా. యెహోవా షమ్మా. మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా. మాతో ఉన్నవాడా. మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా. మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన ఆరాధన స్తోత్ర బలి స్తోత్ర బలి తండ్రి దేవా చివరిసారిగా యెహోవా షాలోమ్. నీకేనయ్యా. రెండు చేతుల పైన యెహోవా షాలోమ్. శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్. శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్. యేసయ్యా శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్. ఆమేన్. కళ్ళు మూసుకుందాం రెండు చేతులు పెట్టి. ఇది మొదలుకొని ఆయన నీ చుట్టూ
ప్రాకారములుగా ఉంటున్నాడు. ఇది మొదలుకొని ఆయన నీకు జయమిస్తున్నాడు. ఇది మొదలుకొని ఆయన నీకు ధైర్యం ఇస్తున్నాడు. నేను నీకు ప్రాకారముగా ఉంటా. ఇది మొదలుకొని ఇప్పటి నుండి, ఈ సమయంలో నుండి ఆయన నీకు ప్రాకారముగా ఉంటున్నాడు. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నాడు. నేను నీకుంటానని వాగ్దానం చేసిన దేవుడు నీకుంటాడు నిశ్చయముగా. మహాగణుడా, పరిశుద్ధుడైన దేవా, మాటలన్నీ ప్రతి బిడ్డ జీవితంలో కదా దేవుని కనుక ఆస్వాదించు. నువ్వు మాకు తోడుగా ఉన్నావు. నువ్వు మమ్మల్ని అరచేతిలో చెక్కున్నావు. నీ సొత్తుగా మమ్మల్ని కొనుక్కున్నావు. మేము నీ సొత్తు, నీ ప్రజలం. నువ్వు తోడుగా ఉంటావు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతిస్తూ, వాక్యంతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. బలపరిచినందుకు స్తోత్రం, స్వస్థపరిచినందుకు స్తోత్రం, విడుదలిచ్చినందుకై స్తోత్రం అయా. వచ్చినట్లుగా నేను వెళ్ళకుండా కృప చూపినందుకై స్తోత్రం. యేసు నామములో వచ్చిన తండ్రి, ఆమేన్. కూర్చుందాం. చెప్పండి, స్టార్టింగ్ ఏం చెప్పినా? స్టార్టింగ్ ఏం చెప్పినా? 11 o'clock. సో టైంకి మనం వదిలేస్తాం. దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చిన ఏం చెప్పండి, టైంకి వదిలేస్తాం. అందుకే చెప్పాలనిపించదు. మరి దేవుడు విడుదల ఇచ్చాడు, మీరు చెక్ చేసుకోనండి. దేవుడు గొప్ప కార్యం చేశాడు, దేవుడు నడిపించాడు. అందుని బట్టి నేను నడిచాను, లేకపోతే నేను నడవలేదు. మీరు ప్రార్థన చేయండి. మీరు ఇంతగా అందరు కాదు, కొందరు ఇబ్బంది పడితే ఉంటారు కదా, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవా, త్వరగా అన్నకి ఇంకో సర్వీస్ స్టార్ట్ చేస్తాడు దయచేసి. అక్కడ తీసుకున్న స్థలంలో మందిరం కడితే ఇంతగానో ఉండదు కదా, సమయానికి వెళ్ళిపోతారు. ఏ పని లేక మమ్మల్ని చంపుతూ ఉన్నాడు, మాకు పని పెడుతున్నాడు అనుకుంటారు. గొప్ప విడుదల దేవుడు ఇచ్చాడు. ఈరోజు గొప్ప అభిషేకంతో దేవుడు నింపాడు. మీరు చాలా ఆనందంతో ఇంటికి వెళ్ళబోతున్నారు. ఏమైనా గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషంతో వెళ్తారు, చాలా నెమ్మదితో.